పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, కృపగలిగిన తండ్రి, ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రభువు స్తోత్రాలు. గడిచిన దినములు కాసి కాపాడి ఉచిత కృపలు భద్రపరిచి మమ్మల్ని సజీవ లెక్కలు ఉంచినందుకు స్తోత్రాలు. ఆరాధన దినమున పరిశుద్ధ మందిరానికి మమ్మల్ని నడిపించిన ఈ కృప కొరకు స్తోత్రం తండ్రి. వచ్చిన బిడ్డను బట్టి స్తోత్రాలు, వస్తువులు వారిని బట్టి స్తోత్రాలు. సన్న బిడ్డలందరినీ బట్టి చూపిస్తున్నాం. అందరినీ తోడుకురండి. దూర ప్రాంతాలు చూసి వారి కృప చూపించండి తండ్రి. ఈ సహాయం అనుగ్రహించండి నాయన. మందిరంలో పెట్టిన ప్రతి ఒక్క బిడ్డని ఆత్మపూర్వకం చేయండి తండ్రి. నూతన శక్తి, నూతన బలము, నూతన కృపదాయం చేయండి తండ్రి. ఈ సన్నిధిలో మీ కార్యములు జరిగించండి. ప్రతి ఒక్కరూ మీ వాక్యం విని ఆస్వాదించబడడానికి కృపను అనుగ్రహించండి తండ్రి. రాజ్యం కొరకై సిద్ధపాటు కలిగే సంఘంలో జీవించడానికి సహాయం అనుగ్రహించండి తండ్రి. తండ్రిని హస్తాలకు అప్పగించుకుంటూ ఈ కార్యక్రమంలో తోడుగా ఉండడం అధ్యక్షత వహించమని, అది ఆటంకం తొలగించమని, అపవాదికి దయపరచమని తండ్రిని హస్తాలకు అప్పగించుకుంటూ మన స్తోత్రాలు చెల్లించుకుంటూ కార్యక్రమాన్ని ఆస్వాదించి దేవుడికరంగా జరిగించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఇప్పుడు వచ్చిన అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనాలు. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. దేవుడి సన్నిధి మన మధ్య ఉంది పిల్లరా. హల్లెలూయా. ఎలా తెలుసు దేవుని సన్నిధి మన మధ్య ఉన్నట్టుగా? ఒక ప్రత్యేకమైన అనుభూతిని నడిపిస్తూ ఉంటుంది పిల్లరా. అది నువ్వు గమనంలో ఉంచుకోవాలి. అట్లా ప్రత్యేకమైన అనుభూతి నేను నడిపిస్తూ ఉంటుంది. ఎవరో నీతో ఉండి నేను నడిపిస్తున్న అనుభూతి ఉంటుంది. దాన్నే మనం ఆత్మ నడిపింపు అంటాం పిల్లరా. దైవచిత్తంలో ఉన్నప్పుడు ఆత్మ నడిపింపు దేవుడు మనకిస్తూ ఉంటాడు. దైవచిత్తంలో మనం లేకపోతే ఆత్మ నడిపింపు అనేది కట్ అయిపోతుంది పిల్లరా. హల్లెలూయా. దేవుడు ఆయన రాజ్యాన్ని కడతా ఉన్నాడు. యేసుప్రభువు అంటాడు, నా తండ్రి ఎప్పుడూ పనిచేస్తున్నాడు అని. మనము పని చేయాలని. అంటే ఆ స్పిరిట్ మూమెంట్ అనేది ఎప్పుడు మనతో ఉంటుంది. మనం గ్రహించుకోవాలి. ఖచ్చితంగా వివేకం ఉండాలి సుమా. దాన్ని ఏమంటారంటే ఆ గ్రహించుకునే దాన్ని వివేకం అంటారు. పరిశుద్ధ దేవుని గురించిన తెలివి. అది లేకపోతే గ్రహించలేరు. వివేకం ఉండాలి. ఇంత శ్రద్ధ ఆడ తీసుకుందామంటే నీకు నువ్వే ఉంటుంటావు, నువ్వేమి ఎదగలేవు. ఆధ్యాత్మికంగా ఎదగలేకపోవటానికి కారణం ఇదే. ఆత్మీయ జీవితంలో చాలామంది ఎదగలేకపోవటానికి కారణం ఆ వివేకం లేకపోవటమే పిల్లరా. అది వివేకం అనేది ఉండాలి. దేవుడి సన్నిధిని నువ్వు అనుభవిస్తూ ఉంటావు అప్పుడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. నా జీవిత యాత్రలో మలుపులెన్నో తిరిగిన నిత్య జీవ గమ్యానికి నన్ను నడిపించితివే. నా జీవిత యాత్రలో మలుపులెన్నో తిరిగిన నిత్య జీవ గమ్యానికి నన్ను నడిపించితివే. నిలిచియుందునయ్యా నిజ దేవుడవనుచు, నిలిచియుందునయ్యా నిజ దేవుడవనుచు. ఫస్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఆరాధించలేకపోయినా, నాకు తెలుసు. ఏదో ఒత్తిడి, బీపీ కొంచెం రేజ్ అవుతున్నట్టుగా అనిపించింది నాకు. వెంటనే కూల్ అయ్యాను. ఎంత ఒత్తిడిగా ఉన్నప్పుడు కూడా నువ్వు దేవుని ఆత్మతో ఉంటే చాలా మంచిది పిల్లరా. దావీదు మంచి ఆధ్యాత్మికమైన ఆత్మీయమైన విలువలు కలిగిన వాడు పిల్లరా.
మంచి ఆత్మీయమైన విలువలు కలిగిన వాడు దావీదు మనం తెలుసుకోవచ్చు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పిల్లరా, దేవుని యొద్దకు రండి, దేవుని యొద్దకు రండి. దేవుని యొద్దకు రండి. పిల్లరా, come near to God. దేవుని యొద్దకు రండి. And he will come near to you. ఆయన నీ యొద్దకు వస్తాడు. ఆయన నీ యొద్దకు వస్తాడు. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడు. హల్లెలూయా. ఇలా దేవుని యొద్దకు రావాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. కొన్నిసార్లు కొన్ని సంఘటనలు మన జీవితంలో చూసినప్పుడు చాలా విచిత్రంగా అనిపిస్తాయి. పిల్లరా, అమ్మ నువ్వు రావద్దు, అయ్యా నువ్వు మాటి మాటికి రావద్దు అనే సందర్భాలు మనకి వినబడతాయి. తల్లిదండ్రులు ఎంతో ఆప్యాయంగా అనురాగముగా ఉంటారు. కొన్ని ఇన్సిడెంట్లు జరిగినాక వాళ్ళు అంటారు, అమ్మ రావద్దు, మాటి మాటికి నువ్వు పుట్టింటికి రావద్దు. పెద్దలు అంటారు, మాటి మాటికి మా వద్దకు రావద్దాయా నువ్వు అని అంటారు. పోలీస్ స్టేషన్లో నేను విన్నా ఈ మాట. ఏ బాబు, మాటి మాటికి నువ్వు రావద్దు స్టేషన్కి అని అంటారు. వాళ్ళు ఇష్టపడరు పిల్లలు. ఎందుకు అంటే పిల్లరా, వాళ్ళకు ఒక పరిమితి ఉంది. అది చేయగలిగింది చేస్తారు పిల్లరా. వాళ్ళు చేయలేనప్పుడు ఈ మాటను వాడతారు. కానీ దేవుడు ఏమంటాడంటే, నేను సర్వశరీరులకు దేవుణ్ణి, నాకు అసాధ్యమైనది ఏమైనా ఉందా అంటాడు. అది ప్రయాసపడి భారం మోసుకుని పోస్తున్న సమస్యలారా నా యొద్దకు రండి. పిల్లరా, యేసు ప్రభువు వారు చెప్పారు, నా యొద్దకు రండి, ప్రయాసపడి భారం మోసుకొని పోవచ్చున్న సమస్యలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. చాలు పిల్లరా, విశ్రాంతి అనే మాటకి తర్జుమాలో సమృద్ధి అనుంది పిల్లరా. ఇంకొక భాషా తర్జుమాలో పిల్లరా సమృద్ధి అనుంది. ఎందుకని దేవుడు మనల్ని రమ్మంటాడంటే, ఆయన ఐశ్వర్యవంతుడండి. అది రోమిలు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో మనం చూస్తే 10వ అధ్యాయంలో పిల్లరా 12వ వచనం చదువుతున్నా. యూదుడని గ్రీసు దేశస్థుడని భేదం లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభు అయి ఉండి తనకు ప్రార్థన చేయవారందరి ఎడల కృప చూపుటకు అది ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. కొరత లేదండి ఆయన దగ్గర, కొరత లేదు. అందుకే మీరు వచ్చి పొందుకోండి. ఎస్, వచ్చి పొందుకోండి.
మీరు పొందుకోండి. అందుకే దేవుడు రమ్మంటుంటాడు పిల్లారా. ఇదిగో ఇంకొక మాట మనం ఏమంటామంటే, ఇదిగో నువ్వు నా దగ్గరికి రా అని ఏదైనా ఒక హెచ్చరిక మాటతో ఎవరైనా అంటే, నీకు నాకు ఒక వేద్యం ఉన్నది. నేను ఇంకొక కోణంలో చూస్తే నీకు నాకు వేద్యం ఉన్నది. కొన్ని మార్లు దేవుడు కూడా ఈ మాట అన్నాడు. అయితే అది క్షణికమైనదే. కొన్నిసార్లు కొంచెం బాధ అయింది, క్షణికమైంది పిల్లరా, క్షణికమైంది. అది పాట కూడా ఉంటుంది, ప్రభు కోపము నిమిషం మాత్రమే ఉండును. ఏం పాట అది? మహాసముద్రము కంటే లోతైనది, ఎల్లకాలము మాపై నిలచున్నది. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆయుష్కాలము నడుపును, ఆయుష్కాలము నడుపును. నీ కోపమే నిమిషమే నిలువదు, ఎడబాయము గనుక. నీ కోపమే నిమిషమే నిలువదు, ఎడబాయము గనుక. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆయన దయ ఆయుష్కాలం, కోపం నిమిషం మాత్రమే. అందుకే కోపపడు కానీ పాపం చేయకుడి అని ఉండదు. లిమిట్ పిల్లరా. ఆ కోపము సూర్యుడు అస్తమించేంత వరకు కూడా ఉండకూడదు. ఏమండి, ఆత్మ అంట క్షీణించుద్దంట. ఎవరైనా కోప్పడే వాళ్ళు ఉన్నారేమో. అమ్మా, నేను కొంతమందిని చూస్తే ప్రతి మాటకి కోప్పడుతూనే ఉన్నారండి. ఏమండి, ఏదైనా విషయాలు చెప్పేటప్పుడు ఏమండి ప్రతి మాటకి కోప్పడుతూనే ఉన్నారు. అమ్మా వింటున్నారా మీరు? ప్రతి మాటకి కోప్పడుతూనే ఉన్నారు. అసలు జ్ఞానంగా కోపం ఎప్పుడు ఉపయోగించాలి? సరిచేసేటప్పుడు మాత్రమే. లేకపోతే నీ కోపం ఉండకూడదు. కోపం పదే పదే ఉంటుందంటే బుద్ధిహీనత ఉంటుంది నీలో. బుద్ధిహీనులు దుష్టుల యొక్క ఆంతర్యములో కోపము నివాసం చేస్తుందంట. బుద్ధిహీనత ఏమండి, దుష్టత్వము, మూఢత్వము ఎవరిలో ఎక్కువగా ఉంటుంటుందో, నిండిపోయి ఉంటారో వాళ్ళు ఊరికి కోపడుతుంటారు. దానివల్ల ఏమైతే తెలుసా, నీ ఆత్మ క్షీణించిపోయింది. ఆ కోపము నిన్ను ఒక తొందరపాటు వ్యక్తిగా, నిన్ను ఉద్రేకపరుని చేస్తుంటుంది, ద్వేషించే వ్యక్తిగా చేస్తుంటుంది. ప్రియ దేవుని బిడ్డ, దేవుడు దీర్ఘశాంతము గలవాడు. మనం నేర్చుకోవాలి. చూడండి, దేవుని యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైందని ఎరిగి అని రాయబడింది పేతురు పత్రికలో. ప్రియులారా, రెండో పేతురు పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం చదువుతున్నా. ప్రియులారా, వీటి కొరకు మీరు కనిపెట్టువారు గనుక శాంతం గలవారై ఆయన దృష్టికి నిష్కలంకులుగాను నిందారహితులుగాను కనబడినట్లు జాగ్రత్త పడుడి. మరియు మన ప్రభు యొక్క దీర్ఘశాంతము
రక్షణార్థమైందని ఎంచుకోండి. అలాగూ మన ప్రియ సహోదరుని పౌలు కూడా తనకు అనుగ్రహించబడిన జ్ఞానము చొప్పున మీకు రాసి ఉన్నాడు. ఏమండి, శాంతము ఉండాలి. సంఘానికి వస్తున్న నీవు, దేవుని సన్నిధికి వస్తున్న నీవు ఏమండి ఉండాలి. దీర్ఘశాంతం ఆత్మ ఫలములలో ఒకటి. గలతీయులకు రాసిన పత్రికలో మనం చూస్తే 5వ అధ్యాయంలో 9 ఆత్మ ఫలములు వంటి వాటిలో దీర్ఘశాంతము, ఆశా నిగ్రహము అని మెన్షన్ చేయబడింది. చూడండి, గలతీ పత్రిక 5వ అధ్యాయం 8 ఆత్మ ఫలము ఏమనగా ఏమండి, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము, ఇట్టి వాటికి విరోధమైన నియమమేదియు లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువేసి ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు దేవుని యొద్దకు రండి అన్నప్పుడు దీర్ఘశాంతం గురించి నేను మాట్లాడుతున్నానంటే అంశంలో ప్రధానమైన కోణంగా తీసుకుంటున్నాను అని అంటే గమనించండి, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి, మనము ఆయన దగ్గరికి రావటానికి మనము యోగ్యులము కాదు. అది ఇక్కడ విషయం. యేసుప్రభువు వారు మార్కు సువార్తలో, అందుకని ఒక మాట చూడండి, యేసుప్రభువు వారు మార్కు సువార్తలు 4వ అధ్యాయంలో తనకిష్టమైన వాళ్ళందరినీ ఆయన యొద్దకు ఆయన పిలుచుకున్నాడు అని రాయబడింది. క్షమించండి, 3వ అధ్యాయం 13వ వచనం, ఆయన కొండ ఎక్కి తనకిష్టమైన వారిని పిలువగా ఆయన వద్దకు వచ్చిరి. ఎవరి ఇల్లు? ఏమండి, యేసుప్రభువు వారు ఆయన వద్దకు కొంతమందిని పిలుచుకున్నాడండి. ఆయన వద్దకు రమ్మన్నాడు కదా. ఇది అందరికీ ఆహ్వానము సరిపోతుందండి, కానీ ఎస్పెషల్లీ కొంతమందిని గమనించండి, సమ్ పీపుల్, కొద్దిమందిని ఆయన వద్దకు పిలుచుకున్నాడు అంట. పిల్లరా గమనించండి, ఇది ప్రత్యేకమైన గ్యాదరింగ్ అండి. ఇది ప్రత్యేకంగా సమకూర్చుకోవటం. దీర్ఘశాంతము, మనము యోగ్యులము కాదు. మరి ఆయన కొందరిని సమకూర్చుకుంటున్నాడు. దాన్నే అంటారు పిల్లరా పరిశుద్ధ సంఘము. ఏమంటారు చెప్పండి? నేను బైబిల్ని బోధిస్తూ ఉన్నాను. ఏమండి, ద్వితీయోపదేశకాండం, మీరు బైబిల్ చూడండి. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 3వ వచనం, ఆయన జనములను ప్రేమించును, ఆయన పరిశుద్ధులందరూ నీ వశమున ఉందురు, వారు నీ పాదముల యొద్ద సాగిల పడుదురు, నీ ఉపదేశమును అంగీకరింతురు. చాలు. అది ఎవరండి? ఆయన దగ్గరికి రాగలిగే వాళ్ళు ఎవరు? లేకపోతే ఆయన చేర్చుకునే వాళ్ళు ఎవరు?
మనం యోగ్యులము కాదు, ఏమండి, మనం యోగ్యులము కాదు, ఎన్నికైన వాళ్ళము కాదు, అర్హులము కాదు. దేవుని సన్నిధికి రావటానికి మనము అర్హులము కాదు, యోగ్యులము కాదు. ఎందుకో తెలుసా పిల్లరా? విరోధ బుద్ధి గలవారమైన మనలను కూడా ఆయన సన్నిధిని అని అంటాడు. కొలస్సీ పత్రికలో చూడండి, కొలస్సీ పత్రిక, ఈ రిఫరెన్స్లన్నీ కూడా మీరు రాసుకోండి, ఏమండి, ఈ రిఫరెన్స్లన్నీ కూడా రాసుకోండి, మీకు చాలా ఉపకరిస్తాయి ఇవన్నీ. కొంత మీకు ఏమండి దైవ జ్ఞానం, దేవుని యొక్క వాక్య జ్ఞానం మీకు లభిస్తుంది పిల్లారా. దీన్ని మనం అనుసరించి నడిచినప్పుడు పిల్లారా గొప్ప ఆశీర్వాదం మనకు కలుగుతుంది దేవుని బిడ్డలారా. చూద్దాం, చూడండి ఏం చెప్పా ఇప్పుడు మీకు. కొలస్సీయులకు రాసిన పత్రికలో మనం ఏంటంటే, మనం అర్హులము కాదండి, యోగ్యులము కాదండి, మనం ఎన్నికైన వారివి కాదండి. కేవలం యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నాడు. అది ఈరోజు మనం మందిరానికి వచ్చాం. ఎంతోమంది రావాలనుకున్నారు, రాలేదు. కొంతమంది నేను రాను అంటారు. ఇవన్నీ పట్టించుకోడు దేవుడు. ఈరోజు ఇక్కడ మనం రావటానికి కారణం ఏం తెలుసా? ఆయనే నిన్ను పిలుచుకొని వచ్చాడు ఇక్కడికి. రెండు చేతులు పైకెత్తి అమ్మా. కొంతమంది రావాలనుకుంటారు, రాలేరండి. రావాలనుకోగానే రాలేరు. ఆయన ఆకర్షించుకున్న వాళ్ళే వస్తారంట. యేసుప్రభు వారు అన్నారు, నా తండ్రి ఆకర్షించిందే ఎవరు నా యొద్దకు రాలేరు. అక్కడ అన్నాడు. మరి ఎవరు వస్తారయ్యా అంటే, నా తండ్రి చిత్తము చేయాలనుకునే వాళ్ళకి నా వాక్యం అర్థమైద్ది. వాళ్ళని ఆ వాక్యాన్ని ఎవరైతే గ్రహిస్తుంటారో వాళ్ళని నా తండ్రి ఆకర్షించుకుంటాడు. ఈరోజు నువ్వు నేను దేవుని మందిరానికి రాగలిగింది ఏమండి, నువ్వు రావాలనుకోగానే రాలేదు. నో 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 నీకు అర్థమవుతుందా? నువ్వు రావాలనుకోగానే రాలేదు. దేవుడు కూడా నిన్ను ఆకర్షించుకుంటున్నాడు అక్కడికి. ఏమండి, దేవుడు నిన్ను ఇక్కడికి ఆకర్షించుకుంటున్నాడు. దేవుడు ఇక్కడికి నిన్ను నడిపించాడు. మనము రాగలగటానికి విరోధ బుద్ధి కలిగిన మనల్ని ఆయన సన్నిధికి అందరిని పిలవటానికి ప్రధానమైన అంశం పిల్లరా, దీర్ఘశాంతమున్నది ఆయనకి. నిన్ను ఓర్చుకుంటుంటాడు తన కనికరము చొప్పున ఓర్చుకుంటుంటాడు. లేకపోతే మనము ఆయన దగ్గరికి వెళ్ళలేం. దేవుడు బిడ్డలారా, బైబిల్ ఏం చెబుతుందంటే, పూర్వము చేయబడిన పాపములను తన ఓర్మి వల్ల దీర్ఘశాంతం వల్ల ఉపేక్షించినందున ఇప్పటి కాలమందు పిల్లరా, రోమిలకు రాసిన పత్రికలో యేసుప్రభు వారిని గురించిన విషయం రోమియుల యొక్క సంఘానికి, రోమాలో ఉన్న సంఘానికి పౌలు భక్తుడు రాస్తూ ఈ విధమైన విషయాలు వాళ్ళకి తెలియజేశాడు. పిల్లరా, ఇక్కడ ఏమంటున్నాడంటే పిల్లరా, 25వ వచనం చదువుతున్న 4వ అధ్యాయంలో, రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 25వ వచనం. పూర్వం చేయబడిన పాపములను దేవుడు తన ఓర్మి వల్ల ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనపరచవల్లని క్రీస్తు యేసు రక్తమందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచును. దేవుడిప్పటి కాలమందు తన నీతిని కనపరచు నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసం గల వారిని నీతిమంతులుగా తీర్చువాడై ఉండుటకు ఆయన అలాగు చేసెను. ఇప్పుడు మనల్ని ఏం చేయాలనుకుంటున్నాడు? ఆయన నిన్ను నీతిమంతుడిగా చేయాలనుకుంటున్నాడు. నీ జీవితాన్ని మార్చేయాలనుకుంటున్నాడు.
నిన్ను పరిశుద్ధపరచాలనుకుంటున్నాడు ఆయన రక్తముతో కడిగి. నీ మీద తప్పు పడితే నువ్వు రాలేవు. నీ లోపాలు కానీ దేవుడు ఎంచితే నువ్వు మందిరానికి రాలేవు. అని నువ్వు పాపం చేయమని కాదు. ఏమండి, నువ్వు పాపం చేస్తే ఆ ఫలితం నీకు ఇస్తాడు దేవుడు. నువ్వు నీతి చేస్తే ఆ ఫలితం నీకే ఇస్తాడు దేవుడు. ఈ రెండు చేస్తాడు శక్తివంతుడు ఆయన. యాకోబు రాసిన పత్రికలో ఉంది, రక్షించుటకు శక్తివంతుడు అని. పిల్లరా, 5వ అధ్యాయంలో రక్షించుటకు శక్తివంతుడు. మరి ఈ రెండు ఆయన చేస్తుంటాడు. అయితే నువ్వు నిర్ణయం తీసుకోవాలి, నేను దేవుని యొద్దకు వెళ్ళాలి. మరి దేవుని యొద్దకు నువ్వు వెళ్ళాలి అంటే, దేవుని బిడ్డ, దేవుని యొద్దకు నువ్వు వెళ్ళాలి అంటే మరి నీలో ఆయన సన్నిధికి ఆకర్షించేది ఏంటి? ఇందాక మనం చూసాం కదా, ద్వితీయోపదేశకాండంలో ఆయన ఉపదేశమును వారు గైకొందురు. ఎవరు ఉపదేశములు గైకుంటారు? ఎవరు వాక్యాలు వింటారు? ఎవరు వాక్యం వింటారు? పిల్లరా, బైబిల్ చెబుతుంది పిల్లరా, యెషయా గ్రంథంలో రాయబడింది, ఆయన మహోన్నతుడైనను, ఏమండి, ఆయన మహోన్నతుడైనను. చూడండి బైబిల్లో, ఎవరు ఆయన వద్ద నివసిస్తారు? మహాగణుడును, మహోన్నతుడును, పరిశుద్ధుడును, నిత్య నివాసి అయిన వాడు ఇలాగూ సెలవిస్తున్నాడు. ఏమండి చూడండి, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించువాడను. 57వ అధ్యాయం పిల్లరా, 15వ వచనం, మహాగణుడును, మహోన్నతుడును, పరిశుద్ధుడును, నిత్య నివాసి అయిన వాడు ఇలాగూ సెలవిస్తున్నాడు. నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించువాడను. ఆయనను వినయం గల వారి ప్రాణమును ఉజ్జింపచేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జింపచేయుటకును, వినయము గల వారి యొద్దను, దీన మనసు గల వారి యొద్దను నివసించుచున్నాను. నేను నిత్యము పోరాడువాడును కాను, ఎల్లప్పుడూ కోపించువాడును కాను. అలాగుండని ఎడల నా మూలముగా జీవాత్మ క్షీణించును, నేను పుట్టించిన నరులు క్షీణించిపోదురు. అది నేను ఎల్లప్పుడూ కోపించేవాడిని కాదు, వేద్యమాడేవాడిని కాదు. ఏమండి, మరి ఆయన దగ్గరికి మనల్ని ఆకర్షిస్తుంది ఏంటిది? ఆయన అలాంటి ఓర్మి గలవాడై, దీర్ఘశాంతం గలవాడై ఆయన మనల్ని ఆయన సన్నిధికి మరి రావాలని కోరుకుంటాడు. మనము ఆయన దగ్గరికి వెళ్ళటానికి పిల్లరా, మరి మనలో కూడా ఒక గుణం ఉండాలి. ఏందో తెలుసా? వినయం పిల్లరా. అది వినయం అంటే నేర్చుకునే గుణం పిల్లరా. అది ఎవరికైతే ఈ వినే గుణం ఉంటుందో వాళ్ళు రాగలుగుతారండి. ఈరోజు ఆదివారం ఎంతోమంది రావాలనుకున్నారు, రాలేదు. దేవుడు కూడా వాళ్ళని నడిపించలేదు, వాళ్ళని ఆకర్షించలేదు. వాట్ ఇస్ ద కాజ్? మనం వెళ్ళి ఏమో ఈరోజు రాలేదంటే ఏదో కారణం చెబుతారు. కారణం ఏమైనా ఉండొచ్చు, ఏదో సమస్యలు చెబుతారు. సమస్యలు ఎన్నో ఉంటాయి, పరిస్థితులు చెబుతారు, పరిస్థితులు ఎన్నో ఉంటాయి. కానీ రీజన్ ఒకటి ఉంటుందండి, నువ్వు రావటానికి రాలేకపోవటానికి కారణం ఏమండి? నువ్వు దేవుని మాటని వింటావా వినవా? దేవుని ఉపదేశాన్ని గైకుంటావా లేదా? నువ్వు నేర్చుకునే దానిగా ఉన్నావా లేదా? నువ్వు అలాగైనట్టుగా అయితే దేవుని యొద్దకు రాగలుగుతావు. అది సమస్యలకు కారణం ఏంటి? పరిస్థితులు సరిగ్గా లేకపోవడానికి కారణం ఏంటి? లూకా సువార్త 5వ అధ్యాయంలో దానికి సరైన జవాబు దొరుకుతుంది మనకి. యేసు ప్రభు వారు దగ్గరికి వచ్చాడు సీమోను పేతురు. వచ్చినప్పుడు సీమోను పేతురుతో యేసు ప్రభు వారు అన్నారు, వల వేద్దాము, లోపలికి వెళ్ళి నీ పడవను లోపలికి తీసుకెళ్ళాను అన్నాడు. తీసుకెళ్ళాడు, వల వేయటానికి ఆయనకు మనసు లేదు. అప్పుడు అన్నాడు, వల వేద్దామని అన్నాడు యేసు ప్రభు వారు.
అప్పుడు ఏంటంటే నాకు మనసు లేదు, నేను వల వేయలేను. ఎందుకు వేయలేవు నువ్వు అని అంటే, నేను వేయలేను అని అన్నాడు. ఆయన అన్నాడు, ఎందుకు వేయలేవు అంటే, పడవు నాకు తెలుసు అని అన్నాడు. చాలామంది పిల్లరా ఈ సొంత జ్ఞానంతోనే, ఈ సొంత బుద్ధితో ఉండటం వల్లనే దేవుడి దగ్గర నుంచి పొందలేకపోతున్నారండి. యేసు ప్రభు వారిని నమ్ముకున్నాగా అమ్మా వింటున్నారా? నేను ఈరోజు రొట్టె ఇరుపు ఉందని, ఈరోజు ఆరాధనకు రావాలని కొంతమంది నేను ఫోన్ చేయాలనుకుంటే నా బ్యాలెన్స్ అయిపోయింది ఉన్నట్టుండి. 2 సిమ్లు ఉన్నాయి, ఇంకో దాంట్లో ఉంది. నేను దాని గురించి కొంచెం చూడాల. ఫోన్లు చేస్తుంటే కలవట్లేదు, కలవకపోతుంటే అటువైపు నుంచి వాళ్ళ సెల్లు సక్రంగా లేవేమో, వాళ్ళ బ్యాలెన్స్ అయిపోయింది నేను అనుకున్నా ఫస్ట్. అప్పుడు కొంచెం నేను వేరే అడవుల్లో ఉన్నా, తర్వాత చూసుకున్నా, వేరే సిమ్లోకి వెళ్ళి చూస్తే దాంట్లో బ్యాలెన్స్ ఉంది, దాంట్లో మాట్లాడాను. అయితే నేను అనుకున్నా ఈరోజు కొంతమంది చర్చికి వచ్చారండి. నేను వండర్ అయ్యా. ఎవరో నేను పిలవాల్సిన అవసరం లేదండి దేవుడి మందిరానికి. ఆదివారం ప్రతి నెల రొట్టెకి నువ్వు రాని పిలవాల్సిన అవసరం లేదు. దైవజనుడు ప్రేమతోటి, ఆయన కాపరి కాబట్టి, నడిపించేవాడు కాబట్టి కొంత మరి తెలియజేస్తాడు. ఈరోజు ఆరాధన ఉంది రండి, ఈరోజు ఈ కూడికి ఉంది రండి, ఈరోజు బల్లారాధన ఉంది రండి అని దైవజనుడు బాధ్యుడు కాబట్టి చెబుతాడు. ఓకే, చెప్పచ్చు. అయితే పిల్లరా, ఎవరో చెబితే రావటం, ఎవరో ఫోన్ చేస్తే రావటం, ఎవరో రమ్మంటే రావటం కాదు. నీలో ఆధ్యాత్మికమైన చింతన అనేది పెరగాలి. అది దేవుడు నిన్ను ఆకర్షించుకునే విధముగా నీలో ఆ గుణగణాలను పెంపొందించుకోవాలి దేవుని బిడ్డ. ఏంటంటే పిల్లరా, వినయం, లేకపోతే విధేయత, ఆ లోబడే గుణము ఏమండి నీకు ఉంటే ఇప్పుడు అన్నాడు, ఏయ్ పర్వాలేదు పడత ఏయి అని అన్నాడు. అప్పుడు అన్నాడు, నా మాటను బట్టి కాదు, నీ మాటను బట్టి వల వేస్తా అన్నాడు. వేసాడు. విస్తారంగా చేపలు పడ్డాయి. లాగుతుంటే రావట్లా. అప్పుడు అర్థమైపోయింది తనకి. అప్పుడు అన్నాడు, ప్రభువా నేను పాపిని, నన్ను విడిచిపెట్టిపో అన్నాడు. చూసారా, అంటే మనిషిని దూరం చేస్తుంది ఏంటి దేవుడి సన్నిధికి, దేవునికి? మన యొక్క అతిక్రమము, మన అవిధేయత, మన లోబడిన గుణము. అది మనలో ఉన్న లోబడిన గుణము. నీకు లోబడే గుణం ఉంటే, నువ్వు దేవుని మాట వినేవాడు అయితే, నువ్వు దేవుని మాట నేర్చుకునేవాడు అయితే, ఏమండి దేవుడు నిన్ను ఆకర్షించుకుంటాడు. కొంతమంది అంటారు, నాకు ప్రార్థన చేసుకోబుద్ధి కావట్లేదు, నాకు బైబిల్ చదువుకోబుద్ధి కావట్లేదు. ఇప్పుడు నేను వాక్యం చెబుతున్నా, నాకు వాక్యం చెప్పబుద్ధి కావాలి, నాకు నడిపింపు రావాలి. నీ నోట నా మాట ఉంచుతాను, మాట్లాడేవాడు తండ్రి అని అన్నాడు. నేను కాదు మాట్లాడుతుంది. ఈ మెసేజ్ అయిపోయిన తర్వాత, నేను బయటికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా నేను ఎత్తుకుంటే ఈ అంశం నాకు మళ్ళీ దొరకదు. దేవుడిచ్చాడు, ఇది పరలోక వర్తమానం. ఇది నమ్ముతున్నారా మీరు? ఎంతమంది నమ్ముతున్నారు? ఈరోజు నేను దేవుని సన్నిధిలో ఉన్నాను, ధన్యుని నేను. పేతురు యేసు ప్రభువుతో ఉండటం ధన్యుడు. ఎందుకో తెలుసా? అతనికి సమృద్ధి కలిగింది. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపరచండి. ప్రయాసపడి భారం మోసుకుని పోసుకున్న సమస్యలారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతి కలిగిస్తా. విశ్రాంతి మాటకి సమృద్ధి అని అన్నాం. ఇప్పుడు వాళ్ళు ఆగుతుంటే రావట్లేదు అంటే సమృద్ధిగా పడిపోయినాయి అంతే. ఇంకొంటాయి అప్పులు, ఇంట్లో కొరత ఉంటుందా? ఉండదు. ప్రియ దేవుని బిడ్డ,
నీ ఇంట్లో కొరత ఉంటుందా? నీ జీవితంలో కొరత ఉంటుందా? నీ వ్యాపారంలో లాభం రావట్లేదా? అమ్మా, నీవు ఈరోజు వర్తమానం ద్వారా పురికొల్పుకోవచ్చు. ఏమండి? పురికొల్పుకోవచ్చు. ఇది కారణం, ఇది కారణం, ఇది కారణం. కొంతమంది నమ్ముతారు, దేవుడి దగ్గరికి రారు. వాళ్ళు ఎప్పుడన్నా మేము కలిసినప్పుడు ఏమంటారు తెలుసా? మన దేవుడు గొప్పడండి, అన్నీ బాగుండేయండి నాకు అంటారు. ఏమండి? అన్నీ బాగున్నాయి కూడా తుటిలో పోగొట్టుకోవటం కూడా పెద్ద ఈ చిత్రం లేదండి. అంతే. ఎందుకని? నీకు ఆధారం ఎవరు లేరు. సాతాను నిన్ను సులువుగా చిక్కులు పెట్టుకోగలదు. బైబిల్ చెబుతుంది, అవిధేయులైన వారిని ప్రేరేపించుటకు శక్తికి అధిపతి. ఈరోజు నేను దేవుని మందిరంలో ఉండాలి. కీర్తనకారుడైన దావీదు అంటాడు, నేనైతే పచ్చని ఒలీవల మొక్క వలె దేవుని మందిరంలో నివాసం చేస్తాను. ఈరోజు మందిరానికి వెళ్ళాలని నీకు గుర్తులేదా? ఏమా, ఈరోజు మందిరానికి రావాలని నీకు జ్ఞప్తి లేదా? జ్ఞాపకం లేదా? ఇందా చెప్పా, ఏవో సమస్యలు, పరిస్థితులని. దానికి కారణం వాక్యం రెఫరెన్స్ చూపించాం. ఇంకోటి, నువ్వు రావాలని జ్ఞప్తి లేదు, జ్ఞాపకం లేదు అంటే ఇంకోటి నువ్వు అర్థం చేసుకోవాలి. ప్రియ దేవుని బిడ్డ అంటున్నాడు, పిల్లరా అంటున్నాడు పేతురు, అయ్యా నన్ను విడిచిపెట్టిపోయా అని అంటున్నాడు. సిమోను, జలధరి రోగం వచ్చిన సిమోను అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన వాళ్ళ ఇంటికి యేసుప్రభు వారిని పిలుచుకున్నాడు. ఒక విందు ఏర్పాటు చేశాడు. యేసుప్రభు వారు కాళ్ళు ఇట్లా ముడుచుకొని వెనక్కి, పాదాలు వెనక్కి వచ్చి కూర్చున్నాడు. ఒక పాపాత్మైన స్త్రీ వచ్చింది. వచ్చి ఆయన పాదాల మీద పడి ముద్దు పెట్టుకుంటుంది. ముద్దు పెట్టుకొని దుమ్ముందేమోనో మరి ఆమె కన్నీళ్లతోటి ఆ పాదాలు కడుగుతుంది. కడిగి ఎంట్రుకలతోటి తుడుస్తుంది. ఈ సిమోను చూసి, ఈ కారము ఆ ముద్దు పెట్టుకోవటం ఏంది, ఆ ఎంట్రుకలతో తుడవటం ఏంటి, ఇలాంటి పని చేస్తుందేమేమా? మరి ఈయన పరిశుద్ధుడైతే, చిచ్చి పాపాత్మురాలా, నా పాదాలు పట్టుకుంటావేంది? నా పాదాల మీద నీ కన్నీళ్ళన్నీ పోసి, నీ పాపిష్టి కన్నీళ్ళన్నీ పోసి, నీవు శరీరం వాడు వీడు ముద్దులు పెట్టుకున్నాను నిన్ను, నువ్వు నన్ను ముద్దు పెట్టుకుంటావేంటి? వాడు వీడు కౌలించాడు, ఎంటికలని నా మీద వేస్తావేంటి? ఇట్లాగా అసహించుకునేవాడు. మెదలుకుని ఉంటున్నాడు. అనుకుంటున్నాడు, ఇట్లా అనుకుంటున్నాడు మనసులో. అనుకుంటుంటే యేసుప్రభు వారు అడిగాడు, సిమోను ఒక విషయం నిన్ను అడుగుతా, చెప్పు అని అన్నాడు. చెప్పండి ప్రభువా అని అన్నాడు. ఒకడికి 500 రూపాయలు 50 రూపాయలు అప్పు ఉన్న వాళ్ళు ఉన్నారు. ఈ ఇద్దరి మీద కనికరపడి క్షమించాడు. ఈ ఇద్దరిలో ఎక్కువ ఎవరు ప్రేమిస్తారు చెప్పు అని అన్నాడు. ఆ కనికరించింది మళ్ళీ అన్నాడు. 500 రూపాయలు ఉన్నవాడు, బాగా యోచించావు, నువ్వు బాగానే వివేచించావు. మరి నేను మీ ఇంటికి వచ్చినప్పుడు నా కాళ్ళకి నీళ్ళు ఇవ్వలేదు. నేను ఇంటికి వచ్చినప్పుడు మరి నాకు తుడుచుకోవటానికి టవల్ ఇవ్వలేదు. నువ్వు నన్ను హగ్గు చేసుకోలేదు, కౌగులించుకోలేదు, నన్ను ముద్దు పెట్టుకోలేదు, నువ్వు ప్రేమను కనపరచలేదయ్యా. ఈ ముందే ఇవి నిజంగానే పాపాత్మురాలు, నువ్వు అన్నట్టే పాపాత్మురాలు. అయినా ఈమెం చేస్తుంది తెలుసా? నన్ను ఎక్కువగా ప్రేమిస్తుంది. ప్రేమించి ఏం చేస్తుంది తెలుసా?
నువ్వు చేయని పని ఈమె చేస్తుంది. నా పాదాలను కడిగి శుద్ధి చేస్తుంది. నేను దుమ్ముతో వచ్చి కూర్చున్నా, అందుకే నా పాదాలు వెనక్కి పెట్టుకున్నా. కొంచెం సిగ్గుపడాల్సిన విషయం ఇది. నువ్వు ఆ పని చేయలా, ఈమె ఆ పని చేస్తుంది. నా కొరకు ఈమె అలా చేసింది కాబట్టి ఈమె ఎక్కువైన పాపము, ఆమె ఎక్కువైన ప్రేమను బట్టి నేను క్షమిస్తున్నాను. పిల్లరా, ప్రభువా నేను పాపిని, నన్ను విడిచిపెట్టి పో అన్నాడు. ప్రియ దేవుని బిళ్ళరా, బైబిల్ చెబుతుంది అక్రమం విస్తరిస్తే ప్రేమ చల్లారిపోయిద్దంట. కొంతమంది మొదట్లో చాలా ప్రేమగా ఉంటారు, అందుకనే పరుగున వస్తుంటారు చర్చికి. కొంతమంది అక్కర కోసం వస్తారులేండి, గుంపులు వస్తుంటారు. 4-5 గ్రూప్, 10 మంది, 5 మంది వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. దుష్టులు గాలికి చెదరగొట్టు పొట్టులాగా ఉంటారు. వారు మారు మనసు పొందేవాళ్ళు కాదు, వాళ్ళు లోకంలో జీవించేవాళ్ళు. కనుక దేవుడు వాళ్ళని పట్టించుకోడండి. అయితే ఇప్పుడు మనము దేవుడు ఎవరిని పిలుచుకుంటాడు, ఎవరు దేవుడి సన్నిధిలో ఉండగలుగుతారు, ఎవరు దేవుడి దగ్గర రాగలుగుతారు, ఎవరిని ఆయన పిలుచుకుంటాడు, ఇది ఈరోజు అంశంలో ఉన్న మూలము. అది మనం నేర్చుకుంటున్నది. ఎవరు రాగలుగుతారు, ఏమండి, ఎవరు రాగలుగుతారు? ఇప్పుడు ఈమె ఎలా రాగలిగిందంటే పిల్లరా, ఆమె ప్రేమ ఉంది ఆమెలో. అది ప్రేమ చల్లారిపోతే అక్రమం విస్తరిస్తే ప్రేమ చల్లారిపోయిద్దంట పిల్లరా. మనం ఎప్పుడైతే నేర్చుకొని ఆ ప్రకారం నడుచుకోవటానికి ఇష్టపడమో అప్పుడు ప్రేమ పుట్టుకురాదు నీకు, అప్పుడు నీకు ప్రార్థన రాదు. కొంతమందిలో ప్రార్థనా జీవితం ఉండకపోవటానికి కారణం, ప్రార్థన లేకపోవటానికి కారణం దేవుని కంటే ఈ లోకంలో ఉన్న వాటిని ఎక్కువ ప్రేమిస్తూనే ఉంటారు. దేవుని నమ్ముకున్నా కూడా, రక్షించబడ్డా కూడా ఏమండి లోకాన్ని ప్రేమిస్తూనే ఉంటారు. అందుకే వాళ్ళు శ్రమల్లో ఉంటారు. చక్కని ఉదాహరణ ఎవరో తెలుసా? అన్న చాలా కాలము లోకం వైపు చూసిందండి, లోకంలోనే ఉందండి. అందుకే ఆమెను శాపం వెంటాడుతుంది, అందుకే ఆమెను శ్రమలు వెంటాడుతున్నాయి. రక్షించబడిన వాళ్ళు ఏమండి ఆ రక్షణను ప్రేమించాలి, దేవుని సన్నిధిని ప్రేమించాలి, దేవుని యొక్క వాక్యము నేర్చుకొని దైవ జ్ఞానము కలిగి దేవుని మార్గంలో నడిసే ఆ సమకూత అనేది వాళ్ళ ఉండాలి. అలా లేనప్పుడు ఏమైందంటే దేవుడు బిడ్డలారా, మరలా లోకము వాళ్ళని ఆకర్షిస్తుంది. అది దురాశను అనుసరించడం వల్ల లోకమందు భ్రష్టత్వం ఏర్పడుద్దని పేతురు భక్తుడు రాస్తూ ఉన్నాడు. దురాశను అనుసరించడం వల్ల నువ్వు రక్షించబడి ఏమ్మా యేసుప్రభు నమ్ముకున్నావు, మళ్ళీ నువ్వు లోకాశలో పడిపోయినావంటే గమనించు, ఇక నువ్వు దేవుడి ప్రేమ ఉండదు. అందుకని నీకు ప్రార్థన నడవదు, అందుకే నీకు వాక్యం చదువుకోబుద్ధి కాదు, అందుకే పరిస్థితుల సహవాసానికి రాబుద్ధి కాదు, అందుకే దైవజనులు కలుసుకోబుద్ధి కాదు. కొంతమంది ఆదివారం ఒక్కరోజే కలుసుకుంటారు దైవజనుని, మిగతా రోజులు కలుసుకోరు. ఏమండి వాళ్ళ చింతంతా ఇంక లోకంలో ఎట్ట బతకాలి, లోకంలో ఎట్టుండాలి, ఇంకెట్టుండాలి. ఆ సీమోని పేతురులాగా అయిపోతారు. ఆ నిండిపోయిన వాడిని ఏమన్నాడు? పేతురు అప్పటికే రక్షించబడ్డాడు, తొట్టిల్లిపోయాడు, దేవుడు సన్నిధికి దూరం అయ్యాడు. అందుకే అతను శాపం వెళ్తుంది, శ్రమలు వెళ్తున్నాయి, కష్టాలు వెళ్తున్నాయి, ఇరుకు ఇబ్బందులు వెళ్తున్నాయి, అవమానాలు వెళ్తున్నాయి, సమాధానం లేదు ఇంట్లో, గౌరవం లేదు భార్య దగ్గర. ఎందుకని? బతికిచ్చేవాడైతే కదా. బతికిచ్చే వాళ్ళ దగ్గర ఉంటే భార్య కష్టం, వాడిని చూసుకోకుండా. వింటున్నారా మీరు? ఇంక బతికిచ్చిన వాడి దగ్గర ఏముంటుంది? భార్య స్త్రీ బలహీనమైన ఘట్టం. భర్తలారా వింటున్నారా? నువ్వు నీ భార్యని, నీ బిడ్డలను బతికించాలంటే కొన్ని పనులు చేసి
నువ్వు ఏమైనా సంపాదించగలిగి ఉండాలి. సంపాదించాలంటే నీకు సామర్థ్యం ఉండాలి. సామర్థ్యం ఉండాలంటే నీకు తెలివి జ్ఞానం ఉండాలి, నీకు బలం ఉండాలి. ఇవన్నీ కొంతమంది అడ్డుదిడ్డారుగా తిరిగి అటు ఇటు చూసి తాము చెడిపోగొట్టుకొని పిల్లరా ఆ తెలివితేటలు, ఆ జ్ఞానము, ఆ బలము ఏమండి ఎవరన్నా పండిస్తారా? ఎవరన్నా పనికి రమ్మంటారా? ఏమండి ఎవరికైనా వ్యాపారం ఇస్తారా? లేదు. ఎందుకని? ఆ చెడిపోయిన వాళ్ళకి, పనికి రాకుండా పోయేవాడికి ఏమిస్తారు? వాడికి పనిస్తే, వాడికి వ్యాపారంలో చోటిస్తే నష్టం కలుగు చేస్తాడు. అందుకనే సమాజంలో కొంతమంది అధోగతి పాలైపోతుంటారు. దేవుడు బిడ్డలారా, మందిరానికి వస్తున్న నీవు అధోగతి పాలు కాకుండా ఉండాలి అంటే నువ్వు గౌరవంగా ఉంటూ నేర్చుకోవాలి. నీ భార్య దగ్గర నీకు గౌరవం లేదు అంటే నువ్వు సన్నాసుడివే. ఏంటంటావా నువ్వు? కొంతమందికి పురుషులు ఉన్నారు, కొంతమంది ఇప్పుడు ఈ మాట అంటే ఎప్పుడో మీ భార్య దగ్గర మీ కుటుంబంలో ఇలాంటి విషయాలు వస్తే నేను సన్నాసినా అని కొంతమంది దిగజారిపోతారు. అవునండి, పనులు చేసి త్యాగసత్యం నీ కాడ ఉండాలి కదా. ఇది తెలుసా? కొంతమంది దగ్గర పనులు చేసే సాగసఖ్యం ఉండదండి. అందుకనే నువ్వు ఏమి చేయలేని వాడివి. నువ్వు చేయగలిగిన వాడు అయితే చేస్తావు. నీలో సోమరితనం ఎక్కువ, పనికి మాలిన శాస్త్రాలు చేసే బుద్ధి ఎక్కువ. అందుకే నీ కుటుంబము కట్టుకోలేకపోతున్నావు, నీ జీవితాన్ని కట్టుకోలేకపోతున్నావు. నీకేం చేసినా కలిసి రావట్లా. నువ్వు చేసి అంత చేయగలిగిన వాడివి కాదు. ఎందుకంటే చెడు ప్రవర్తన నిన్ను ఏలుతుంది. మీకు తెలుసా? ఏమండి పనికి మాలగా అయిపోయేది ఎవరో తెలుసా? ఇలాగ రహస్య హృదయం పెట్టుకున్న వాళ్ళే. ఆయన అంటున్నాడు, ప్రభువా నేను పాపిని, నన్ను విడిచిపెట్టిపో అని అంటున్నాడు. అతని మనోనేత్రాలు తెరవబడ్డాయి, ప్రభు తెరిచాడు. అప్పుడు ఏం జరుగుతుంది? నన్ను విడిచిపెట్టిపోయా అని అంటున్నాడు. అందరూ వాక్యం వినటానికి వస్తుంటే ఈయన రావట్లా, దేవుడి సన్నిధికి రావట్లా, యేసుకాడికి రావట్లా. వాళ్ళు గడుక్కుంటా ఉన్నాడు. యేసు ప్రభువారు ఏం చేశాడు? ప్రేమతోటి పిలిచాడు. సిమోను పేతురు రా అన్నాడు. యేసయ్యలో ప్రేమ ఉంది. వచ్చాడు. ఆ పడవని స్టేజీగా సహాయం చేశాడు, పరిచర్య చేశాడు. తర్వాత వినయం చూపిస్తున్నాడు, లోపడుతున్నాడు అని బ్లెస్సింగ్లోకి తీసుకెళ్తున్నాడు దేవుడు. నెక్స్ట్ ఇప్పుడు ఏమైంది? యేసు ప్రభువారు చేసింది నేను ఎందుకు చేయలేకపోయినా? ఎందుకని నాలో విశ్వాసం పోయింది? ఎందుకని ఈ పనిలో నైపుణ్యత నాకు లేదు? ఎందుకు ఈ పనిలో నాకు సామర్థ్యం లేదు? ఎందుకు నేను చేపలు పట్టలేకపోయా? అప్పుడు మైండ్కి ఎక్కింది అతనికి, అది నేను సరిగ్గా లేను. ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు. ఏమండి, షిమోను ప్రేమిస్తున్నాడు, ఈ పాపాత్మైన స్త్రీని ప్రేమిస్తున్నాడు, ఇప్పుడు పడిపోయిన పేతుని ప్రేమిస్తున్నాడు. అప్పుడు యేసుప్రభువారు అన్నారు, ధైర్యం తెచ్చుకో. ఎబ్రీ గ్రంథకర్త రాస్తూ అంటున్నాడు, ఎబ్రీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం, మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదుము. అది ఏమండి, మనకి ఈ వాక్యము తెలిసినట్లుగా అయితే అప్పుడు ఏం చేస్తామంటే, ప్రభువా అంత యోగ్యుని కాదయ్యా, అంత ఎన్నికైన వాడిని కాదయ్యా, అయినా నన్ను రక్షించుకున్నావయ్యా, అయ్యా కృతజ్ఞున్నయ్యా, నేను నా భార్య, నా పిల్లలు, నా కుటుంబము సంఘములో నీ పాదాల దగ్గర ఉండాలని. ఏమయ్యా, ఏమ్మా నువ్వు
ఆయనతో సహవాసం చేస్తే అప్పుడు ఆయన రక్తంతో నువ్వు కడగబడి నువ్వు నీతిమంతులుగా తీర్చబడతావు. వాక్యం నీలో నెరవేరుతుంది దేవుని బిడ్డ. నీకు ఈ దైవ జ్ఞానం అనేది అబ్బించుకోకుండా అబ్బకుండా ఏమండి నువ్వు చర్చికి వస్తూ పోతుంటే సాతాను ఊరుకుంటాడా? అవిధేయులైన వారిని ప్రేరేపించుటకు శక్తికి అధిపతి నిన్ను ప్రేరేపించి నిన్ను లోకస్తునిగా చేస్తుంటాడు. చూడండి ఇందాక హన్నా గురించి చెప్పుకున్నాం మనం. ఇప్పుడు చూడండి అన్న సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయంలోకి రండి. అన్న ఎట్లా బ్లెస్డ్ అయిందో చూడండి. పిల్లరా, మొదటి సమూయేలు గ్రంథం. మరియు హన్నా విజ్ఞాపన చేసి ఇలాగా నేను ఇప్పుడు మార్చుకుంటుందండి. ఏమండి వింటున్నారా మీరు? ఇప్పుడు మార్చుకుంటుంది. అంతకుముందు వాళ్ళ ఆయన ఎల్కానా దేవుడి మందిరానికి వెళ్దాం రమ్మంటే రానంటుంది. దేవుడి సన్నిధికి వెళ్దాం రామ్మాయి అంటే రానంటుంది. కొంతమంది రానంటే ఎందుకో తెలుసా? ఏమండి లోకమైంది, లోకాశలు, ఇంకేరే ఏమి లేవు, ఇంకేరే ఏమి లేవు. ఏమండి యేసుప్రభు వారు చెప్పారు 15వ అధ్యాయం 19వ వచనంలో, లోకములో నుండి మిమ్మల్ని నేను ప్రత్యేకపరచుకుంటున్నా. చర్చి అంటే అర్థమేదో తెలుసా పిల్లరా? పరిశుద్ధ సంఘము. లోకము నుంచి ప్రత్యేకించబడి ఏరుపరచబడిన ఒక ప్రత్యేక జన సమూహము చర్చి అంటే అర్థం. పిల్లరా, ఇగ్లేసియా అనే ఇంగ్లీష్ పదం నుంచి ఇది తర్జుమా చేయబడింది. ఇప్పుడు చీకట్లో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచిన వాని యొక్క గుణాతిశయమును ప్రచురం చేయమని నిమిత్తము ఏర్పరచబడిన వంశము అని రాయబడింది ఈ జనాంగం గురించి. ఒకప్పుడు కనికరించబడక ఇప్పుడు మనం కనికరించబడిన వారిగా ఉన్నాం. అందుకు మనం ఏముండాలి? కృతజ్ఞత ఉండాలి. అది ఏముండాలి చెప్పండి? అలాగే నువ్వు లోకం వైపు చూడకూడదు, లోకాశలు నీకు ఉండకూడదు. నీవు దేవుని మార్గంలో నడవాలి. మార్గంలో నడవాలంటే ఈ ప్రిన్సిపల్స్ నీకు తెలిసి ఉండాలి. ఊరికినే నువ్వు నడవలేవు దేవుని బిడ్డ, ఊరికిలే నువ్వు నడవలేవు. ఇవన్నీ నువ్వు నేర్చుకొని ఉండాలి. నువ్వు నేర్చుకొని క్రియల్లో నీ విశ్వాసంలో ఈ ఆత్మీయత అనేది నీకుంటే అప్పుడు నీకు తొట్టుపాటు అనేది ఉండదు. లేకపోతే పడుతూ ఉంటావు, లెగుస్తుంటావు, పడుతూ ఉంటావు, లెగుస్తుంటావు. ఆయన దీర్ఘశాంతం కలిగినవాడు, కనికరం కలిగినవాడు, కృప కలిగినవాడు. నిన్ను కూడా ఆయన ఎడబాయని అన్నాడు. ఓకే, అయితే ఏముండదు తెలుసు దేవుని బిడ్డ, నీకు ఆశీర్వాదం ఉండదు. కేర్ఫుల్ సుమా. చేసిన తప్పే మళ్ళా చేసే వాళ్ళకి ఏముండదంటే, అమ్మా ఈరోజు ఇంకా సినిమా చూడకూడదు, ఇంకా సీరియల్స్ చూడకూడదు. ఏ ఇంట్లో పెట్టినా టీవీలు వెళ్తున్నాయి, ఏ వ్యక్తి దగ్గర పెట్టినా సెల్ ఫోన్లు వెళ్తున్నాయి. పాపం చేసే ప్రతివాడు పాపమునకు దాసుడు. ఏమండి, నువ్వు పాపానికి దాసుడుగా ఉంటే ఆశీర్వాదం నేను ఏలదు. నువ్వేదో ఆశమాసం అనుకుంటున్నావేమో. ఏమయ్యా, నేను చర్చికి వస్తున్నాను, నేను రక్షణ తీసుకున్నాను, దేవుని నమ్ముకున్నాను. దేవుని బిడ్డవే కానీ నీ దగ్గర బికానీ లేదు. వింటున్నావా? నువ్వు చర్చికి వచ్చే వాళ్ళ దగ్గర చాలా దగ్గర బికానీ లేదు. ఎందుకని? సీరియల్స్ వదిలిపెట్టట్లా. ఎందుకని? ఆ సెల్ ఫోన్లు వదిలిపెట్టట్లా, ఆ చెడు స్నేహాలు వదిలిపెట్టట్లా, ఆ చెడు మార్గాలు వదిలిపెట్టట్లా, ఆ అతిక్రమం అనేది వదిలిపెట్టలా. ఆ లోకం వైపే ఉంటుంది, లోకం వైపే ఉంటుంది మనసు. ఏమా, ఏదన్నా పాస్టర్ గారు ప్రార్థన చేయయ్యా, ఏసయ్యా ఏసయ్యా కరుణించయ్యా, నేను కనికరం కలిగిన ఆ కార్యం జరుగుద్ది. ఏదో ఒక కార్యం జరగటం, ఇక్కడికి వచ్చి సాక్ష్యాలు చెప్పటమే కానీ సమృద్ధి పొంగి పొర్లాలంటే నీ జీవితంలో ఆమేన్ దేవుని సన్నిధిలో స్థిరపరచబడాలి. ఆమేన్. వాక్యం ఎంతమందికి అర్థమవుతుంది? ఏమండి అమ్మా, నీ జీవితంలో ఆశీర్వాదం పొంగి పొరలాలంటే
అమ్మా ఆయన సన్నిధిలో నువ్వు స్థిరంగా ఉండాలి. అది పడుతూ లెగుస్తూ పడుతూ లెగుస్తూ పడుతూ లెగుస్తూ ఒక వారం వస్తే ఒక వారం రాకపోవటం. ఏమండి, దూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళు కూడా వారం వారం నుంచి రావచ్చు. ఒక పెద్ద ఆమె నిన్న నాకు అమ్మా ఏడుచుకుంటూ నా కాడికి వచ్చింది. వాక్యం విని ఏడుచుకుంటూ వచ్చింది. ఏందమ్మా నన్న, నేను నా కొడుకు మారలేదు, నా కుటుంబంలో వాళ్ళు మారలేదని నేను అనుకుంటున్నా ఇప్పుడు దాకా. ఈరోజు వాక్యం వింటే నా గుండెలు పగిలిపోయింది పాస్టర్ గారు. ఏందమ్మా నన్న, నాలోనే మార్పు లేదు పాస్టర్ గారు. ఒకటే ఈర్ష్య, ఒకటే కోపం, ఒకటే గలిబిలి, ఒకటే నొచ్చుకోవటం, ఒకటే గలగల 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 గలమని నోరు పారేసుకోవటం. అది నేను పౌరుషం అనుకుంటున్నా, అది నేను రోషం అనుకుంటున్నా. నీ రోషం మంచిదని పౌరుషం మంచిదే. ఏం చేయలేని రోషం దేనికి? రోషం దేనికంటే ఏదైనా చేయటానికి, పౌరుషం దేనికంటే ఏదైనా భరించటానికి. నా కుటుంబాన్ని ఇలా ఉంచుకుంటా, అది పౌరుషం. ఇలా పెడతా నా కుటుంబాన్ని. రోషం అంటే ఏదైనా చేయాలి. ఊరికి నొచ్చుకోవటం, ఊరికి గలిబిలిగా మాట్లాడేయటం, ఊరికి కోపపడటం, ఊరికి గలిబిలి అయిపోవటం, ఊరికి నీరసమైపోవటం. చాలామంది కాళ్ళు తీతలు. మీరు చూసుకోండి కావాలంటే బయటికి వెళ్ళిన తర్వాత. ఈరోజు అమ్మా సోషల్ మీడియాలో వచ్చింది ఈ వాక్యం. మీరు బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మీరు ఒక్కసారి తట్టుకోండి. ఈ ప్రవర్తన మీకు లేకపోతే నేను సవాల్ చేస్తా దైవజనుడిగా. ఈ కాలు నొప్పులు అనేవాళ్ళు, ఈ పొట్ట నొప్పి అనేవాళ్ళు, ఈ మూతి నొప్పి అనేవాళ్ళు, ఈ ముక్కు నొప్పి అనేవాళ్ళు పొద్దాకల ఏమన్నా చేయాలంటే నాకు బాగలేదు, నాకు బాగలేదు, నాకు బాగలేదు, నాకు బాగలేదు, నాకు బాగలేదు. ఏం వేసి నమ్ముకున్నావు కదా. పొద్దాకలు బాగలేదు 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 బాగలేదు, నేను నీరసం, నాకు బలహీనత, నాకు ఒళ్ళు నొప్పులు, నాకు కాళ్ళు నొప్పులు. నాకు ఎందుకు తెలుసా? నీకు కోపం ఎక్కువ అండి, నీ ఇసురుడు ఎక్కువ అండి. ఈరోజు ప్రసంగాన్ని నీ ముందు పెట్టుకో. ఆ ప్రసంగంలో ఉన్న ప్రకారం ఉన్నానని వ్యక్తుల కాడికి వెళ్ళి ఉంటున్నా లేదంటే నీ మీద చెంప మీద వేసి ఒకటి లాగేస్తారు. ఒకటి బుద్ధిహీనుడాలా, నీకు ఈ ప్రవర్తన లేదే, బుద్ధిహీనుడా ఈ ప్రవర్తన లేదురా నాయన, అందుకే నీ కుటుంబం నాశనం అవుతుంది, అందుకే నువ్వు ఇట్లా కృషించిపోతున్నావు అని దేవుడు నీకు మేలుకొలుపునివ్వగలడు. నువ్వు ఎంతో కఠినపరుచుకుంటా సైతానికే నువ్వు తొత్తువైపోతే దేవుని నామం ఒక పక్క దూషించబడుతుంది. ఏమండి, దూషించబడుతుంది. గతిలేని జీవితము, గతిలేని జీవితం, దరిద్రపు జీవితం అని నువ్వు మాట్లాడుతున్నావు ఈ పేతురులాగా. దానికి కారణం ఏం తెలుసా? ఏమండి, ప్రభువా నన్ను విడిచిపెట్టుకో. అది నీలో బైబిల్ మీద పట్టు లేదు నీకు, దేవుడి సన్నిధిలో పట్టు లేదు నీకు, పరిశుద్ధుల సహవాసంలో బలం లేదు నీకు. దేవుని మందిరంలో నేను ఒక ఉపవాసం ఉండాలన్నా, 1 గంట 2 గంటలు ప్రార్థన చేయాలన్నా, ఏమండి 2-3 రోజులు కనిపెట్టి ప్రార్థన చేయాలన్నా, సమయోచితమైన సహాయం పొందినట్లుగా ఆయన కృపాసనం వద్దకు చేరటానికి నీకు ధైర్యం రావట్లా, విశ్వాసం రావట్లా. కొంతమందికి విశ్వాసం ఉంటుంది, ఏమండి విశ్వాసం రావట్లా. నేను మంచంలో ఉన్న వాళ్ళని లేపాను. మీ ఊర్లో మంచం, నేను అంకితం అయిపోతా. నేను నిన్న ఒక శనిగంలో వెళ్ళా, మా ఆయన లేపండి, చర్చిలోనే ఉండిపోతా. ఏంది ఏమండి, నా కుటుంబం ఆరిపోతుంది, నేను ఆరిపోతున్నా, ఈ సైతాన్ శక్తులు వచ్చి మా ఇంటిని పడుతున్నాయి. ఎందుకని? నువ్వు బుద్ధిహీనుడివి, నువ్వు బుద్ధిహీనురాలివి. నీకు బుద్ధి ఉండొద్దు. ఈరోజు మందిరంలో ఉండాలి. నేనైతే ఇట్లా ఎంత బుద్ధిహీనులండి. మందిరానికి రమ్మంటే మా ఊరి నుంచి అండి ఆటోలు రావండి. మీరు 8 గంటలకు పెడుతున్నారండి ప్రార్థన. సన్నిగంటలు ఎంత దూరం ఉందండి, నడిచి రావచ్చు. వింటున్నారా మీరు?
సన్నిగండ్లు ఎంత దూరం ఉందండి? నడిచి రావచ్చు. 10 రూపాయల ఛార్జీలో ఉన్న వాళ్ళు వారం వారం రావచ్చు. చర్చికి వచ్చే దేవుడు బిడ్డలారా, మీరు వింటున్నారా? మీలో బుద్ధిహీనత ఉంది. దైవజనుడిగా చెబుతున్నా, దేవుని ఆశీర్వాదం కోరుకునే ఆ సముఖత లేదు. అందుకనే దరిద్రపు జీవితం, శాపగ్రస్తమైన జీవితం, సంఘము బలహీనమైపోతుంది తెలుసా? నిన్ను చూసి ఎవరైనా చర్చికి రావటానికి, నిన్ను చూసి ఎవరైనా మందిరానికి రావటానికి అస్సలు రాలేకపోతున్నారు. నిన్ను వచ్చి ఒక సహోదరు నాతో అన్నది అదే. అందుకు నేను మాట్లాడుతున్నాను. దేవుడు బిడ్డలారా, దేవుని పక్షంగా ఏం పిడుగురాల నుంచి వారం వారం రాకూడదా? ఏమండి, ఇటు అడుగుల్లో నుంచి వారం వారం రాకూడదా? అడుగప్పుల నుంచి వారం వారం రాకూడదా? ఈ చుట్టుపక్కల నుంచి 10 రూపాయల ఛార్జీ, 20 రూపాయల ఛార్జీ నుంచి వారం వారం వచ్చి నైట్ ప్రార్థనకి వచ్చి ఏమండి ఉపవసించి ఏమండి భోజనం తయారు చేసుకొని తినిపోకూడదా? ఏదండి శ్రద్ధ? బైబిల్ చెబుతుంది, నా మాట శ్రద్ధగా విని నా సన్నిధిని శ్రద్ధగా వెతికిని ఎడలా. వ్యాపారము, పని, పొలాలు, ఇల్లు, ఏమమ్మా అసలు ఆ వ్యాపారం అన్నా చేస్తావా? ఆ పొలాలన్నా చేస్తావా? ఏది చెప్పు నాకు, నీ దశమ భాగమే చెప్పు. నీ స్టామినా ఎంతో. సోమరితనం అండి. ఎక్కువ మందికి ఏముంటుంది చెప్పండి? మనకి చెప్పట్లా మీరు? పనికిమాలంతా సోమరితనం, సోమరులు. వారం వారం ఎందుకు రాకూడదు నువ్వు? వాళ్ళు లాగుతుంటే రాట్లా. అప్పుడు ప్రభో పాపిని నన్ను విడిచిపెట్టుకో అన్నాడు. అప్పుడు ధైర్యం తెచ్చుకోవయా. అది మనం ధైర్యం తెచ్చుకోవయా. ఏమండి, ధైర్యం తెచ్చుకో. చూడు ఎంత జాలి పడతాడు ఆయన. అదే మనుషులు అయితే ఏమంటారు అండి, హే నువ్వు మంచివాడు కాదు పో అంటారు. అంతే. 2-3 సార్లు తప్పు చెయ్యి, నీ ఫోను డిలే అయిపోయిద్ది, నీ సహవాసం ఊడిపోయిద్ది. అంతే. కావాలని చూడండి. ఇన్ని సంవత్సరాల నుంచి దేవుని బిడ్డగా నేను నడిపిస్తున్నాడంటే ఎంత కరుణ కలిగినవాడు, కృప కలిగినవాడు. బుద్ధి తెచ్చుకోవద్దా మనం? నేను ఆశీర్వాదకరంగా ఉండాలి. నేను ఆమె నా కాడికి వచ్చి, పాస్టర్ గారు ఇప్పుడు దాకా కారంపూడిలోనే ఉన్నాం, ఇప్పుడు మేము వేరే ఊరు వెళ్తున్నాం, ఒక 30 కిలోమీటర్ల దూరంలో ఉండబోతున్నాం అని అన్నా. నేను అన్నాను, సరేనమ్మా మంచిది, ఈరోజు నువ్వు నీ మనోత్రాలు తెరవబడ్డట్టుగా సత్యం గ్రహించుకున్నావమ్మా అని అన్నా. అంటే అవునయ్యా అని. అంటే వారం వారం మందిరానికి రామ్మా అని అంట. నేను 2 వారాల నుంచి చూస్తున్నా, ఆ 30 కిలోమీటర్ల నుంచి వస్తుందండి. ఎందుకు వస్తుందని నేను గమనిస్తే, ఒకవేళ కుర్రోడైతే ఇంకా కొంచెం ఊపు ఉంటుంది కాబట్టి ఆ జావ చచ్చిపోవాలి. ఆ చచ్చిపోతే ఈ ముసలాంలాగా వస్తాను పాస్టర్ గారు నా మాట అంటాడు, దైవజనుడి మాట. నేను అట్లే అనుకుంటున్నాను. ఇప్పుడు ఇంకేమకి గత్యంతరం లేదు. అమ్మ రావాలమ్మా, లేకపోతే శాపం అయిద్దమ్మా, ఆశీర్వాదం ఉండదమ్మా అంటే నిజమేనయ్యా. ఏ పూటకు ఆ పూటనయ్యా, ఏ రోజుకి ఆ రోజేనయ్యా. ఏందయ్యా ఈ జీవితం? ఏందయ్యా ఈ గతిమాలిన జీవితం? నిజంగా నువ్వు వాక్యంలో చెప్పినట్టుగా ఎదుగుదల లేదయ్యా, అభివృద్ధి లేదయ్యా, గొప్ప అయ్యా ఉచ్చుబడి లేదయ్యా. నిజమేనయ్యా ఇది? మళ్ళా ఎత్తుకులాటేనయ్యా. అవునవును నిజమే, దేవుడికి మహిమ కలుగునుగా. అమ్మా వారం వారం రా అమ్మా అంటే ఇక్కడి నుంచి వస్తానయ్యా నేను. మీరు చెప్పండి, ఈరోజు వచ్చిన వాళ్ళందరూ నేను అడుగుతున్నా, ఎంతమంది వారం వారం మందిరంలో ఉంటారు చెప్పండి? మీరు నా మాట వింటే నేను నీ మాట అంటాను నా యేసయ్య. ఇది కన్క్లూజివ్. నువ్వు ఎంత ప్రార్థన చేయంగా ఏమండి, నువ్వు చేయాల్సింది చేయకుండా నువ్వు చెయ్యయ్యా యేసయ్యా, నువ్వు చెయ్యయ్యా యేసయ్యా, నువ్వు చెయ్యయ్యా యేసయ్యా అంటే కుదరదు. విశ్వాసానికి మూలపురుషుడు అబ్రహాం గారు ఉన్నారు.
దేవుడు వాళ్ళ ఇంటి మీదగా అలా వెళ్తున్నాడు. అబ్రహాం ప్రవక్త కదా, చూశాడు. చూసి బొక్కుబాళ్ళకు పడి ఏమన్నాడు, అయ్యా అయ్యా నన్ను దాటి వెళ్ళగాకయ్యా అని అన్నాడు. నన్ను దాటి వెళ్ళగాక అని అన్నాడు. ఏమి 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 ఏందని అన్నాడు. అయ్యా నన్ను ఆశీర్వదించయ్యా, నా ఇంటికి వచ్చి భోజనం చేసి, ఇందు నిమిత్తమే కదా నువ్వు వచ్చిందని అన్నాడు. గ్రహించుకున్నావు అబ్రహాం నువ్వు. అప్పటికి ఎన్ని సంవత్సరాలు అయిపోయింది లరా? సుమారు 24 సంవత్సరాల దాకా అయిపోయిందండి. 24 సంవత్సరాల దాకా అయిపోయింది. అంటే 24 సంవత్సరాలు అతను గ్రహించుకోవట్లేదు అన్నట్టు, ఆశీర్వాదం లేదు. 13వ అధ్యాయంలో అన్ని విషయంలో ఆశ్రమించినట్టు ఉంది, కానీ ఆడేమని తెలుసా, 13వ అధ్యాయం దగ్గరికి వచ్చేటప్పటికి వృద్ధుడని ఉందండి. వృద్ధుడని ఉంది అంటే తన జీవిత సారాంశం గురించి మాట్లాడాడు దేవుడు. అయితే 18వ అధ్యాయంలో ఒక వివరణ మనకు నేర్పిస్తుంది అని తెలుసా. ఏమండి, ఇదిగో ఆయన ఇంటి మీదకి వెళ్తుంటే ఇంట్లోకి వచ్చి, అబ్రహామా నువ్వు నన్ను నమ్మిన వాడివి, నువ్వు కొంచెం భోజనం తయారు చెయ్యి, నేను తింటా, నేను నిన్ను ఆశీర్వదిస్తా, ఇట్లా స్ట్రైట్గా చెప్పలా. ఆయన ఇంటి మీదకి వెళ్తుంటే అయ్యా నా ఇంటికి రాయ్యా, నేను భోజనం వండి పెడతానయ్యా, తినయ్యా, నన్ను ఆశీర్వదించేయ్యా అన్నాడు. అని ఏమన్నాడు, ఇందు నిమిత్తమే కదయ్యా నువ్వు నా యొద్దకు వచ్చింది. అది నువ్వు నా యొద్దకు వస్తే నేను నీ యొద్దకు వస్తా, నువ్వు నా మాట వింటే నేను నీ మాట వింటా. అప్పుడండి అది అబ్రహాము దేవుని మాట వినే స్టేజ్కి వచ్చాడు. అది అప్పుడు 17వ అధ్యాయంలో మీరు చూడండి కావాలంటే, నువ్వు నా మార్గంలో నడుస్తూ నా సన్నిధి నిలిచి నిందారహితుడు అయి ఉండు, అప్పుడు నీ బహుమానము కేడం అత్యధికమైందని అన్నాడు. నేను నీకు బహుమానం ఇస్తానన్నాడు. 18వ అధ్యాయంలో దాన్ని దేవుడు నిలబెట్టి ఆయన మాట ఇచ్చింది, మాట చెప్పింది నెరవేరుస్తున్నాడు. బైబిల్లో ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి దేవుని బిడ్డలారా. ఆ వాగ్దానాలన్నీ మనలో నెరవేరాలంటే, అవి మనం స్వతంత్రించుకోవాలంటే, ప్రియ దేవుని బిడ్డ, మనము దేవుని మార్గంలో నడుస్తూ ఆయన మాట మనలో నెరవేరే పరిపక్వత మనలో ఉండాలి. కేవలం ఏమండి కృప మీద ఆధారపడి పడుతూ లెగుస్తూ ఉంటే దేవుడు ఆశీర్వదించలేడు. ఆశీర్వదించే స్థాయికి మనం రాలేము. సంఘంలో చాలామంది ఆశీర్వించబడే స్థాయికి రాకుండా పడుతూ లెగుస్తుండే స్థాయిలోనే ఉంటున్నారు. కొన్ని రోజులు ఆయన వైపు చూడటం, కొన్ని రోజులు లోకం వైపు చూడటం, వారంలో కొంత సమయం దేవుడి వైపు చూడటం, కొంత సమయం లోకం వైపు చూడటం. ఇది సత్యమండి. లేకపోతే నీ జీవితం నా జీవితం అట్లా ఉండదని మనం నమ్మాలి. సమృద్ధి చూడండి, వల వేయి అన్నాడు, వేసాడు, లాగుతుంటే రావట్లేదు, బెత్తరపోయాడు మనోడు అంతే. ఒరే తేడా వచ్చిందే, అయ్యా నన్ను దాటిపోవద్దు. ఇంకొక ఆయన ఎవరన్నారు, గుడ్డి భర్తిమై 49వ వచనంలో చూస్తే, 10వ అధ్యాయం మార్కు సువార్త 49వ వచనం చూస్తే, యేసు అతను నా యొద్దకు రానియండి అంటే అప్పుడు అందరూ అన్నారు, ఇదిగో భర్తిమై నిన్ను ఆయన పిలుస్తున్నాడు ఆయన దగ్గరికి అని. 49వ వచనం ఉంది చూడండి, మార్కు సువార్త 10వ అధ్యాయం 49వ వచనం. అతను నా దగ్గరికి రానియండి అని. 49వ వచనం చదవట్లా నువ్వు. అప్పుడు యేసు నిలిచి ఆయన నిన్ను పిలుస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఏమండి, ఆయన నిన్ను పిలుస్తున్నాడు. He's called him, he's called you. ఆయన నిన్ను పిలుస్తున్నాడు. ఏమండి, ఎంత బాగుంటుందండి దేవుడు మనల్ని పిలిస్తే, దేవుడు మన ఇంటికి వస్తే.
అయ్యా ఇందు నిమిత్తమే కదా వచ్చావు నా ఇంటికి, మరి ఇంట్లోకి రాకుండా వెళ్ళిపోతున్నాడే. ఇక్కడ తెలియాలి, నువ్వు ఆయన మాట వినేవాడివైతే ఆయన నీ మాట వింటాడని తెలియాలి. అట్లా ఈ లావాదేవీ ఇక్కడ కుదరాలి. అది నువ్వు చర్చికి వచ్చిపోయేవాడివి కాకూడదు, దేవుడి మాట వినేవాడివి కావాలి. అది దేవుడి మాట నేర్చుకొని దాని ప్రకారం నడుచుకొని పిల్లరా ఎప్పుడైనా ప్రార్థన చేస్తే ఆ కృపనిచ్చే ఐశ్వర్యవంతుని దేవుణ్ణి నువ్వు కలిగి ఉండాలి. ఆమేన్. దేవుడికి స్తోత్రం చేద్దామా? దేవుడికి స్తోత్రం చేద్దామా? ఎందుకండి ఎంతకాలం నలిగిపోతావు? నేను మేమందరినీ బతిలాడుతున్నా. ఏమండి, నేను కూడా మా కుటుంబం క్రైస్తవ కుటుంబం కాదు, అంత కృప మా మీద లేదు. పిలుపు ఉంది, నాకు అభిషేకం ఇచ్చాడు దేవుడు, వాక్యం ఆత్మ ద్వారా నేర్పించాడు. కానీ పరిసరలో కూడా అంత సక్సెస్ కాలేకపోయా చాలా కాలం. మరి అనేక విషయాల్లో నేను సక్సెస్ కాలేకపోయా. నేను చూసుకున్నా. ఈరోజు వాక్యం మనకెంతో ఆశీర్వాదకరంగా ఉండేటట్టుగా మేలుకొల్పును కలిగించిందని నేను నమ్ముచున్నాను. దేవుని బిడ్డలారా, మీరు నమ్ముచున్నారా? దేవుడి బిడ్డలారా, అమ్మ నలిగిపోతున్నారా? సమృద్ధి లేదా నీ జీవితంలో? సాఫీగా ఉండట్లేదా? అమ్మా సులువుగా సాఫీగా ఒక్కార్యం వెంబడి ఒకటి, ఒక్కార్యం వెంబడి ఒకటి, ఒక్కార్యం వెంబడి ఒకటి, ఒక్కార్యం వెంబడి ఒకటి జరుగుతూ అమ్మా నువ్వు సమృద్ధిగా వర్ధిల్లలేకపోతున్నావు. అంతకంతకి ఆ వర్ధిల్లే దాన్ని ఆటంకాలలో నువ్వు ఇరికించబడ్డట్టుగా బంధించబడ్డట్టున్నావా? ఈరోజు వాక్యం నీకు సరిపోయింది, నాకు నీకు. దేవుడికి మహిమ కలుగును గాక. చూడండి, మన చర్చి ఎదురు కాగితాల పూల చెట్టు ఉంది. నాకు ఇన్ని రోజులు బాగా పెరిగిపోయింది, వర్షాలకి బార వచ్చేసింది ఒక్కొక్క రెబ్బ. దానివైపు చూసినప్పుడు నాకు ఎవరన్నా ఉంటే బాగుండు కోసేవాళ్ళు, యవ్వనస్తులు అనిపిస్తుంది. తెల్లవారుజామున బాగా ప్రార్థన చేశాను, ప్రభువా నన్ను ఆశీర్వదించయ్యా, నేను ఎక్కడ కూడా బలహీనంగా ఉండని కాకయ్యా, ఏ మార్గాల్లో కూడా డల్లైపోయి కాకయ్యా, మరి అన్ని రీతులుగా నేను నీ ఆశీర్వాదాన్ని అనుభవించాలి తండ్రి అని డైరెక్ట్గా ఇంతకాలం నేను కొన్ని రోజుల నుంచి అడగల. ఆశీర్వదించయ్యా, నన్ను బలపరచయ్యా, నన్ను స్వస్థపరచయ్యా, ఇట్లా సంపూర్తిగా నేను నీ మాట వింటానయ్యా, నీ సన్నిధిలో ఉంటానయ్యా, నన్ను నేను పరిశుద్ధపరచుకుంటానయ్యా, నన్ను పరిశుద్ధపరచయ్యా, నీ సన్నిధిలో నన్ను నిలబెట్టయ్యా, పడుతూ లెగుస్తూ ఉంటున్నానేమో, నీకు ఉండనే కాకని ఇట్లా కొంత కన్నీరు కార్చి ప్రభుకి సమర్పించుకొని తీర్మానంతో బతకాలని నేను ప్రార్థన చేసుకున్నాను. ఎంతో తృప్తిగా ఆనందంగా అనిపిస్తే ఈ చెట్లు అయ్యి కోసా, చాలా బాగా అనిపించింది. ఫాస్టింగ్ ఉండాలి, మళ్ళీ అటు వెళ్ళా, అక్కడ కూర్చుంటే అప్పటికే కొంచెం అలసటగా అనిపిస్తుంది బాడీ. అదంతా అటు నుంచి ఎవరన్నా చర్చికి వస్తుంటే పేడ తట్టలాగా అనిపించింది నాకు. పెద్ద తట్టము చర్చి ముందే తట్ట పెట్టినట్టు అనిపించింది, చర్చిని మూసేసినట్టు అనిపించింది. ఎవరన్నా వస్తారేమో అని చూస్తున్నా, ఎవరు అందుబాటులోకి రాలి. సరే నేనే కొడవలు తీసుకున్నా, ఎక్కా. కోస్తున్నప్పుడు కూడా మరి ఇంకా ఓర్మి కావాల్సి వచ్చింది. శాంతంగా ఓపికగా చిన్న చిన్నగా ముళ్ళులు ఉన్నాయి అన్నట్టు, త్వర కోయటానికి కుదరట్లా, ముళ్ళులు ఉన్నాయి. కొంచెం మనకు స్టామినా ఉన్న గట్టి బలం ఉన్నా గబ కోసేద్దామంటే ఆర్ల బార్లు వేయటానికి కుదరట్లా, ముళ్ళు ఉన్నాయి. ఆ చూసి సమానంగా ఇట్లా కోయాల్సి వస్తుంది. గమనించాను దేవుడి బిడ్డలారా. అప్పుడు నేను గమనించాను, మనం ఆశ్రమించబడకపోతే కొన్ని పనులు కూడా చేయలేవు. మనకు ఆరోగ్యం కూడా సరిగ్గా ఉండదు.
శక్తి బలం కూడా ఇందాక చెప్పా కదా, కాళ్ళు చేతులు, ఒళ్ళు నొప్పులు, నిరసత్తువ, నీరసం, ఓరికొరకం తలనొప్పి రావటం, ఓరికొరకు కడుపు నొప్పి రావటం, గ్యాస్ ఫామ్ అయిపోవటం, ఇవన్నీ కూడా సామెతల గ్రంథం 3వ అధ్యాయం మీరు చదవండి. ఏమండి, ఇవన్నీ మన సొంత బుద్ధిలో వస్తాయని ఆ రాయబడింది వాక్యంలో. దేవుని వాక్యము ఏమండి మనిషి రొట్టె వల్ల మాత్రం కాదు, కానీ దేవుని నోట నుంచి వచ్చే ప్రతి మాట వల్ల ఎక్కువ కాలం జీవిస్తామండి మనం. ఎంతమంది నమ్ముతున్నారు? దేవుని వాక్యం ఎక్కువగా నువ్వు ధ్యానిస్తే ఆ వాక్యంలో ఉన్న జీవము నీ నరాల్లోకి, నీ ఎముకల్లోకి, నీ శరీరంలోకి చొచ్చుకొని వచ్చింది. దేవుని బిడ్డలారా, నేను దావీదు ఎన్నో యుద్ధాలు చేశాడండి. ఎట్లా చేసి ఉంటాడని నేను ఆలోచిస్తాను చాలాసార్లు. అతనిది ఆత్మబలం అండి. ఆత్మలో బలం రావటానికి కారణం ఏంటి అంటే, అతను అంటాడు, నా బోధకుల కంటే నాకు ఎక్కువ జ్ఞానం కలదు. రోజుకి 7 మార్లు మోకరిస్తున్నా నేను అంటాడు. కృపాక్షేమములు నా ఎంట వస్తాయి, చిరకాలము ఆయన మందిరంలో నేను నివాసం చేస్తాను. శత్రువులు ఎదుట నాకు భోజనం సిద్ధపరుస్తాడు. నా తల నూనెతో అంటి ఉన్నది. ఎన్నెన్ని ఆధ్యాత్మికమైన ఇరువులండి అతని జీవితంలో. పడిపోయినా కానీ లెగిశాడు. ఏమండి, శ్రమల్లో నుంచి ఎలా బయటికి రావాలి, కష్టాల్లో నుంచి ఎలా నిలబడాలి, తొట్టులు పడితే ఆ పాపంలో నుంచి మళ్ళీ ఎట్లా తను కట్టుకోవాలి, ఇలాంటి అనుభవాలన్నీ ఉన్నాయండి. డబ్బు సంపాదించడం ఏముందండి ఈరోజు ఆడవాళ్ళు ఏంది, మగవాళ్ళు ఏంది, పిల్లలేంది ధారాళంగా సంపాదించేస్తున్నారు ఈరోజు. కానీ జీవితాలు కట్టుకోవటము, తాము నిలబెట్టుకోవటమే కష్టంగా ఉంది. మీరు నమ్మండి. ఏదో ఒక ఇల్లు కట్టామంటే అబ్బో మురిసిపోతాం. ఏదో ఒక పెళ్లి చేసామంటే మురిసిపోతాం. అంతే. అది ఆశీర్వాదమా? కాదు. ధారాళముగా దేవుడు, బైబిల్ చెబుతుంది తిమోతి రాసిన పత్రికలో, ధారాళముగా దయచేయు దేవుని యందు నమ్మిక ఉంచండి. ఆమేన్. ఎలా ఇస్తాడు దేవుడు చెప్పండి? ధారాళముగా. దేవుడు ఎలా ఇస్తాడండి? చెప్పట్లా మీరు? ఎలా ఇస్తాడు చెప్పండి? నువ్వు చేసేది, నేను చేసేది ఏమండి నలిగిపోతాం మనం. చాలామంది చర్చికి వచ్చేవాళ్ళు నలిగిపోతున్నారు. ఈరోజు వాక్యం ద్వారా నేను తడుతున్నాడు దేవుడు, నిన్ను తడుతున్నాడు దేవుడు. ఇటు నుంచి నేనేమన్నా ఏమండి కొన్ని గట్టి మాటలు మాట్లాడుతుంటే మీకు బాధ అనిపిస్తుందేమో. ఆ మాట ప్రభు నాతో కూడా మాట్లాడుతున్నాడని నేను నమ్ముతున్నా. మీకు ఎలాంటి భావాలు ఉన్నాయో, మీకు ఎలాంటి థాట్స్ ఉన్నాయో, మీకు ఎలాంటి భావోద్రేకాలు ఉన్నాయో, మీకు ఎలాంటి సూపులు ఉన్నాయో, మీకు ఎలాంటి ఆలోచనలు, మీకు ఎలాంటి హృదయం ఉన్నదో నాకు కూడా అలాంటి హృదయమే ఉంది. కనుక ప్రతి ఒక్కరికి ఉపదేశం అవసరం. కనుక ప్రతి ఒక్కరికి వాక్యం అవసరం. దేవుడు వల్ల మనం ఏమి నేర్చుకుంటున్నాం అని మనం తట్టుకోవాలి. దేవుని బిడ్డ పరిశీలించుకోవాలి. ఇలాగా శ్రమల్లో నలిగిపోవటము, కృషించిపోవటము, కృంగి అధోగతి పాలవటం దేవుని చిత్తము కాదు అని ఈరోజు మనం అర్థం చేసుకోవాలి. కాదు, నువ్వు యేసుక్రీస్తుని నమ్ముకున్నవాడిగా సమృద్ధి జీవము కలిగి ఉండాలి. ఎంతమంది నమ్ముతారు? కాండి. దేవుడు సన్నిధికి రావటమే కష్టం. బైబిల్ పట్టుకోవాలన్న కష్టం. మరొకసారి నేను తడుతున్నాను. నేను నమ్మండి, ప్రార్థనకు రావాలంటే కష్టం అండి. నేను చాలామందిని చూస్తున్నా. మరి నీకు ధారాళంగా ఎట్ట దొరుకుతుందండి ఆశీర్వాదం? అయ్యా ఈ నోరు కొట్టుకుంటే ఎత్తడా? అయ్యా కొంతమంది ప్రార్థన చేయమంటే అయ్యా 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 అటు కేకలెత్తే, నేను లేదా ప్రసంగం చేస్తే పెద్ద కేకలెత్తే ప్రసంగాలు చేస్తే ఇక్కడ ఆత్మకార్యం జరుగుద్దా? కొంతమంది పెద్దగా
మాట్లాడేస్తూ ఉంటారు, మైకులు వినపడుతుంటాయి. ఏమా వాడి ఎట్లుంటుందంటే వామ్మో చర్చిలో ఎవరు ఉండరు. అదంతా ఏంది? సొంత జ్ఞానం. 4 రెఫరెన్స్లు తీసుకొని కేకలేయచ్చు. కాదండి, కాదు కాదు కాదు. నీలో ఆధ్యాత్మికత ఉండాలి. నీలో ఆత్మీయత అనేది పెరగాలి. బైబిల్ చెబుతుంది, పిల్లుడా నీవు ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారం నీవు అన్ని విషయంలో వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండాలని నేను నీకోసం ప్రార్థిస్తున్నాను. బైబిల్ చెబుతుంది, సంఘం అయితే ఆసక్తిగా ప్రార్థన చేయిస్తుండెను. అప్పటికే యాకోబు చచ్చిపోయాడు, తన నరికేసేసాడు. కొంతమంది శిష్యులు హతసాక్షులైపోతున్నారు, చచ్చిపోతున్నారు. ఒక పక్క సంఘము శ్రమల్ని ఎదుర్కొంటుంది, శోధనల్ని, జటిలమైన విషయాలను ఎదుర్కొంటుంది. చాలా కర్కశమైన విషయాలు, చాలా జటిలంగా కష్టంగా ఉండేది. అయితే సంఘంలో ఉన్న వాళ్ళు ఆసక్తిగా ఉన్నారంట. పేతురుని అప్పటికి జైలు వేసేసారు. వాళ్ళ ఆసక్తి ప్రార్థన వల్ల, దేవుడి సన్నిధికి ఆసక్తి చూపించటం వల్ల ఏమండి రేపెళ్ళి ఈ పేతురుని కూడా చంపేద్దాం అనుకునేదాన్ని దేవుడు దేవదూతను పంపించి ఆశీర్వాదకరంగా మార్చాడు. నీవు కూడా దేవుడి సన్నిధిలో ఆసక్తి చూపించాలి. ఏవో చిన్న చిన్న ప్రార్థనలు చేస్తున్నావు నువ్వు. ఏమండి ఉపవాసం ఉండమ్మా అంటే, ఉపవాసం ఉండయంటే ఉండట్లా. దేవుడి సన్నిధికి వచ్చి కనిపెట్టుకొని కన్నీరు గార్చి ప్రార్థన చేసి వినయాసక్తులమై భక్తి భావంతో మనల్ని మనం కనపరుచుకుంటే, నా బిడ్డ కనిపెట్టుకొని ప్రార్థన చేస్తూ కన్నీరు కారుస్తూ ఆమె నా దగ్గరే ఉంటుంది. ఎవరి గురించి అన్నాడు దేవుడు? అన్న, ముగిస్తున్నా నేను. ఇది తెలియక ఏలి ఏమన్నాడు? అక్కడ మందిరానికి వచ్చే వాళ్ళందరూ బల్లరు పెంచటము, నామకార్థంగా ఆ ద్రాక్షరసం తాగటము, మద్యం పుచ్చుకోవటము, చెడు ప్రవర్తన ప్రవర్తించటము. అంటే ఈ సంతోషం ఎక్కువైనప్పుడు, ఈరోజు నేను జాన్ వెస్లీ గారి తమ్ముడు, ఆయన పేరేం పేరు, పాల్ ఇమానుయేల్ గారు, ఆయన వాక్యం ఉదయకాలంలో వస్తుంటే విన్నా, నా చెవిని పడింది కొన్ని మాటలు. కొంతమందికి సంతోషం ఎక్కువైతే విపరీతమైన శాస్త్రాలు ఎక్కువైతాయి అంట. దేవుని రక్షణని ప్రేమించకుండా, దేవుని సన్నిధిని ప్రేమించకుండా, దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమించకుండా, దేవుణ్ణి ప్రేమించుకునే వాళ్ళ బుద్ధులు కూడా విపరీతంగా మారిపోతాయి. ఒక్కొక్కసారి అక్కడికి వచ్చే వాళ్ళందరూ ఈ దైవజనుడు చూస్తున్నాడు, విపరీతంగా ఉన్నారు వాళ్ళు. ఈ హన్నా కూడా అలాగనే ఉందని, అమ్మా తాగి మత్తురాలవై అందరు వెళ్ళిపోయినా కానీ ఇక్కడే పడి ఉన్నావు నువ్వు, లేమ్మా లేచి వెళ్ళు, ఈ స్థలమా నీకు? తాగి మత్తురాలవై ఏవో పాడైపోయిన పనులను చేసుకొని రెస్ట్ తీసుకోవటానికి ఇక్కడ ఇదే నెమ్మదిగా ఉండే స్థలం అనుకుంటావా? ఇక్కడ అనుకుంటావా? లేదు, వెళ్ళు అని అంటే దేవుడికి మహిమ కలుగును గాక. కాదయ్యా, కాదు. మనోవ్యాకులం గలదాన్ని ఎంతో కాలంగా లోకవైపు చూసి మనసుల వైపు చూసి లోకస్తురాలుగా లోక ఆశలతో జీవించినంతకాలం ఆశీర్వాదం లేదు. శ్రమలు పడి ఇరిగి నలిగిపోయానయ్యా. అందుకని దేవుని సన్నిధికి వచ్చి దేవుడి సన్నిధిలోనే కనిపెట్టుకుంటూ దేవుడి సన్నిధిలోనే ప్రార్థన చేసి ఇక పొందుకోవాలని ఒక వాంఛతో వచ్చానయ్యా, పట్టుదల కలిగి వచ్చానయ్యా. అడిగి పొందుకుందనుకున్నా. అదే నా మొదటి సంవత్సరం పెళ్ళైనప్పుడే ఇది చేసి ఉంటే ఈ అవమానాలు, ఈ అపనిందలు, ఈ అపహాసనలు, ఇంత శరీరం కూడా ఇంత వయసు నాకు వచ్చేది కాదయ్యా. అది ఆధ్యాత్మికత అనేది నేను విస్మరించానయ్యా. ఆత్మీయ జీవితాన్ని లక్ష్య పెట్టలేదయ్యా. వయసులో ఉన్నాను కదా, లోకంలో ఊపే నాకు ఎక్కువైందయ్యా. ఈ వయసులో ఉన్న వాళ్ళకు లోకంలో ఊపు ఎక్కువ. ఆ లోకంలో ఊపుడు ఎక్కువైనప్పుడు ఏమైందంటే
దేవుడు సన్నిధి అంత చింత ఉండదు. ఎప్పుడు ఉంటుందంటే ఇట్లాగా అన్నాలాగైనా సరే, ఏమండి ఇప్పటికైనా నేను బుద్ధెచ్చుకొని రక్షణ ప్రేమించి దేవుడి మందిరానికి వెళ్ళి పట్టుదల కలిగి ప్రార్థన చేస్తే, ఆయన ప్రేమిస్తే ఆయన నా ప్రార్థన ఆలకిస్తాడు. అది అప్పుడు చూసారా పిల్లరా, ఇప్పుడు ఆశీర్వాదకరంగా మారిపోయిందండి. అన్న నీ జీవితంలో కూడా ఏదైనా జరగట్లేదు అనుకుంటే నువ్వు దేవుడి సన్నిధిలో తిష్టమై దేవుని బిడ్డ, ఈ రాత్రి ప్రభు సన్నిధిని ఏర్పాటు చేసుకుంటాను. అది ఇదిగో ఈరోజు ఉపవాసం ప్రతిష్ఠించుకుంటున్నాను. ఈరోజు నేను కొంచెం తక్కువ తిని మజ్జిగ తాగి ఎక్కువసేపు ప్రార్థనలు గడపటానికి ఒళ్ళు మజ్జుగా ఉంటుంది కాబట్టి, ఒళ్ళు నిద్రమొత్తాయి భారంగా ఉంటుంది కాబట్టి, అలసిపోతాను కాబట్టి కొంచెం తేలికపాటిగా ఉంటాను అని ఎప్పుడన్నా అలా చేసావమ్మా? అలా చేసావయ్యా? అలా పాస్టర్ గారు మీరు బాగా ప్రార్థన చేయండి. చెబుతూనే మన ఈ మధ్య నేను ఉపవాసాలుండి ప్రార్థన చేస్తే, అమ్మా నేను ఉపవాసం ఉండే వాళ్ళ ఇంటికి వెళ్తే టెంట్లు కనపడుతుంటే, ఏందా టెంట్లు అంటే, మీకు తెలీదా ఈరోజు పెళ్ళండి అంటే, అరే పెళ్ళి పెట్టుకోగానే నన్ను పిలుస్తానన్నారు, భోజనం పెడతానన్నారు, పెళ్లి రోజు నాకేదో ఘనత కలిగిస్తానన్నారు అని అంటే ఇప్పటికీ మందిరానికి రాలేదండి వాళ్ళు. ఇప్పటికీ సాక్ష్యం చెప్పలేదండి. మీరు అంటారు మేము ఉపవాసం ఉంటామండి. కాదు, మిమ్మల్ని ఏదో అపహాస్యంగా మాట్లాడుకోవటం కాదు. మీరు ఉపవాసం ఉండండి, ఉంటాం, మందిరానికి వస్తారేమోనని, దేవుళ్ళు నిలబడతారని, ఆశీర్వాదకరంగా చేయాలని ఒక దైవజనుడిగా నేను కూడా ఎన్నో పాటలు పడుతున్నానండి, మీరు నమ్మండి. కానీ కృతజ్ఞత లేదండి. కానీ ఏమండి క్రమము పాటించే ఆ వినయం లేదండి, ఆ క్రమం చేసే ఆ విధేయత లేదండి, లేదు, ఆ శ్రద్ధ లేదండి, ఆసక్తి లేదండి సంఘ విశ్వాసంలో. అది చాలా బాధాకరమైంది. అందుకనే సేవకులు ఈ పోరాటం చేయలేకనే సంఘాలలో విశ్వాసం లేరండి. తెలుసా మీకు? వాళ్ళే నలిగిపోయి జబ్బుల్లో పడిపోతున్నారు, వాళ్ళే ఆర్థిక ప్రాబ్లమ్స్లో పడిపోతున్నారు, వాళ్ళే సమస్యలు పడిపోతున్నారు. ఒక 50-60 మంది, ఒక 100 మందిని సమకూర్చేటప్పటికీ వాళ్ళ ఆసక్తి శరీరము నలిగిపోయేటప్పటికే. అందుకనే చాలా సంఘాలలో 100కి దాటి వెళ్ళిపోవట్లేదని నేను అనుకుంటున్నా. ఒక 500-600 మందిని, ఒక 1000 మందిని, ఒక 10,000 మందిని, 1,00,000 మందిని సాధించుకోవాలంటే దేవుని సన్నిధిలో సురుగ్గా ఉండే వ్యక్తి కావాలి. నమ్ముతారా మీరు? తెలివిగా సురుగ్గా దేవుడి సన్నిధిలో నిలబడగలిగే వ్యక్తి కావాలి దేవుడికి. అవును, పోరాటం చేయగలిగే వ్యక్తి కావాలి దేవుడికి, ప్రయాసపడే వ్యక్తి కావాలి దేవుడికి. నా భర్తను మార్చుకోవాలి, నా బిడ్డలు మార్చుకోవాలి, నా కుటుంబంలో ఈ కార్యాలు పొందుకోవాలి, నా జీవితంలో ఒక వ్యాపారం అడుక్కోవాలి, ఒక ఉద్యోగం అడుక్కోవాలి, ఒక పని అడుక్కోవాలి, దేవుడి వల్ల పొందుకోవాలి. ఒకప్పుడు నాకు జవాబు ఎక్కడి నుంచి వచ్చేది కాదు, నాకు మార్గం తెలిసేది కాదు. ఇప్పుడు యేసయ్య సహాయం చేసేవాడు ఉన్నాడు. ఆయన కృపాసనం దగ్గరికి నేను వెళ్తా, ధైర్యంతో వెళ్తా, వెళ్ళి అడుక్కుంటా, పొందుకుంటా. ఏమ్మా నీకు ఈ అతిశయం ఉందా? ఎన్ని సంవత్సరాలైంది నువ్వు చర్చికి వస్తా? నువ్వు అడిగి పొందుకొని, అమ్మా ఒక ఇల్లు కట్టుకున్నాను పాస్టర్ గారు. అవునండి, నిజమే. నా భార్య చాలా ప్రార్థనా పరులండి, నా భర్త చాలా ప్రార్థనా పరులండి, చాలా చాలా భక్తిగా ఉంటుందండి, భక్తిగా ఉంటాడండి అని. యవనస్తురాలా చాలా భక్తిగా ఉంటుంది ఈ అమ్మాయి అనే ఎవరన్నా అనగలుగుతారా? లేకపోతే నువ్వు అనగలుగుతావా? నేను భక్తిగా ఉంటానని నువ్వు అను, పర్లేదు, అను, భక్తిగా ఉంటా, నేను ప్రార్థన చేస్తా, నా భర్తను మార్చుకున్నా, నా బిడ్డలు మార్చుకున్నా, నా భార్యను మార్చుకున్నా, నా కుటుంబాన్ని మార్చుకున్నా. ఏమైనా పొందుకున్నావా దేవుని బిడ్డ? ఏమైనా నువ్వు అమ్మా నీ జీవితంలో కలిగి ఉన్నావా దేవుని బిడ్డ? అలా కలిగి లేవంటే కారణం ఏంటి తెలుసా? దేవుని సన్నిధికి నువ్వు అభిముఖంగా ఉన్నావు. ఏదో లోపం అనుకుంటున్నావేమో నువ్వు, ఇదే లోపం. అందరూ దేవుడి సన్నిధికి ఎగబడి వస్తుంటే, ఆ వాక్యం వినటానికి వాళ్ళు ప్రాకులాడుతుంటే
వాళ్ళ గడుపుకుంటా ఉన్నాడు మనోడు. శ్రద్ధ లేదు, ఆసక్తి రావట్లా, విశ్వాసం కలగట్లా, అతని హృదయం మండబారిపోయింది. ఈరోజు అమ్మ గృహ కూడికి రావాలన్నా, శనివారం విజ్ఞాపన కూడికి రావాలన్నా కొంతమంది బండబారిపోయారు. నీ మాట దేవుడు వింటాడా? నువ్వు వింటలా దేవుడు మాట? నీ మాట వింటాడు దేవుడు? నువ్వు ఆలోచించు. ఈరోజు ఏమండి అడిగితే ఏం చేస్తావు? శనివారం ప్రార్థనకు రాలేదంటే హాయి పడుకున్నానండి అని దేవుడితో చెబుతావు నువ్వు? నీకు ఇప్పుడు నేను బాగలేకపోతే హాస్పిటల్కి పోతున్నారంతే. కొద్ది గొప్ప దేవుడు కొన్ని కార్యాలు చేస్తే ఆ కార్యాలని వ్యక్తం చేసుకోవటానికి మీ మధ్య మేము జరిగించిన కార్యాలని మీరు పాడు చేసుకోవద్దంటాడు యోహాను భక్తుడు. కొద్ది గొప్ప వస్తే అదంతా హాస్పిటల్ పాలు పెట్టేస్తున్నారు. లేదో నా దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు, నా దేవుడు నా బిడ్డలను స్వస్థపరుస్తాడు. నేను వారంలో చెబుతూనే స్టాన్లీకి బాగలేకపోతే దినమంతా మోకాళ్ళ మీద ఉన్నా, నేను దినమంతా మోకాళ్ళ మీద ఉన్నా. పోయినసారి కరోనా నాకు వచ్చింది, మా ఇంట్లో వాళ్ళకి బాగలేదు, హాస్పిటల్కి వెళుతూ వస్తూ ఉండేవాళ్ళం. ఈసారి మీ పాస్టర్ గారికి బాగలేదు, బాగలేకపోతే దేవుడు బిడ్డలరా బాగలేకపోతే ఏం జరిగింది తెలుసా? సరే ఇప్పుడు నేనేం చేస్తానంటే వెళ్ళండి అని నేనే డబ్బులు ఇస్తాను. ఇంతకుముందు ప్రార్థన చేసుకోండి, కొంచెం విశ్వాసం ఉంచండి అని చెప్పేవాడిని. ఇప్పుడు చెప్పట్లా, వెళ్ళండి తీసుకోండి డబ్బులు అని ఇస్తే ఆడ దాకపోయింది, మళ్ళా వచ్చింది. ఏందని అడిగితే ఎందుకు పోబుద్ది కావట్లా, ఈరోజు చూస్తాలేని అన్నది. సరే ప్రభు మీద నమ్మకం ఉంచు, నేను కూడా నీకోసం ప్రార్థన చేస్తున్నా అని అన్నా. పడుకుంది, అట్లా కునుకు తీసింది, లేచింది, హ్యాపీగా ఉందంటే. పోయినసారిలాగా మా కుటుంబం శోధించబల్లా, నేను కూడా శోధించబల్లా. ఎందుకో తెలుసా? నాకు తెలుసు, దేవుడి సన్నిధిని ఎక్కువగా శ్రద్ధగా ఎదగటం వల్లనే, ప్రిపేర్డ్గా. ఇప్పుడు ఇసాకు వాళ్ళ అమ్మ నాకు ఫోన్ చేసి, హాస్పిటల్ అన్నీ తిరుగుతున్నావయ్యా, అయ్యా అమ్మాయి కోసం సన్నిధిలో గడిపోయా, నాకు ప్రార్థన చేయించుకున్న తర్వాత కూడా నన్ను విడిచిపెట్టకుండా సన్నిధిలో గడిపోయా అంటుంది. ఈ బిడ్డ కోసం సన్నిధిలో గడిపోయా అంటుంది. నాది నన్ను మనసుకు పట్టుకుంది. ఇంతకుముందు సేవకు వచ్చినప్పుడు ఫస్ట్లో ఏమండి ఎవరు నాకు ఫోన్ వస్తే కార్యాన్ని రుజువు చేసేంత వరకు, ఫోన్ వచ్చిన తర్వాత మళ్ళీ మోకరించి, మళ్ళీ నాకు ఫోన్ వచ్చిన దాకా మోకరించేవాడిని. అందుకేనండి సంఘం కట్టగలిగింది. వింటారా మీరు? ఒక ప్రవక్తలాగా వాడబడితేనే సంఘం కట్టబడింది ఇక్కడ. అప్పుడు మళ్ళీ నాకు ఫోన్ వచ్చేది, పాస్టర్ గారు కార్యం జరిగిందయ్యా, పాస్టర్ గారు ఇంటికి వచ్చామయ్యా, పాస్టర్ గారు బాగున్నావయ్యా అని ఫోన్ వచ్చిన దాకా రాత్రి పగులు ప్రార్థన చేస్తూ ఉండేవాడిని. ఇప్పుడు ఆమె చెప్పింది కదా, నా మనసుకు తాకింది. నేనేం మోకరించలేదండి, లేదు. ఎందుకో తెలుసా? నేను ముందే తెల్లవారుజాము లేచి గంటలు ప్రభు సన్నిధిలో గడిపున్నాను నేను. అప్పుడు నాకు తెల్లబాత మళ్ళీ ఫోన్ చేసి అంటుంది, అయ్యా పాస్టర్ గారు నీ ప్రార్థన దేవుడు ఆలకించి నా బిడ్డకు సుఖాన్ని ఇచ్చాడయ్యా, ఏ హాస్పిటల్లో చేర్చుకోలేదయ్యా. ఈయన తెలిసిన వాడు బతిమలాడితే చేర్చుకున్నాడు. అదే ఆయన భయంగా ఉందమ్మని అన్నాడు, నేను భయపడుతున్నా. ఒక 50 ఏళ్ళ చేతిలో పట్టుకోమన్నాడు. సర్జరీ చేయడానికి వాళ్ళు సిద్ధపడుతున్నారు. నీకు చెప్పి ఫోన్ చేసి, నేను సాక్ష్యం అంతా చెప్పట్లేదు పిల్లలు, ఆ విషయం అంతా చెప్పట్లేదు, చాలా క్రిటికల్. ఏంటి మరి నీకు ఫోన్ చేశాను నేను, ఏంటి ఇంకనే అవకాశం లేదు, ఆపరేషన్ చేసే అవకాశం లేదు, డాక్టర్లు వద్దని చేర్చుకోవట్లేదు. ఇలాంటి క్రిటికల్ విషయం వచ్చినప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా నీకు ఫోన్ చేశాను పాస్టర్ గారు, నీ ప్రార్థన దేవుడు ఆలకించి కార్యం చేశాడయ్యా. ఎందుకు నేనేదో గొప్పగా ప్రార్థన చేశాను, నా ప్రార్థన ఆలకించాడని ఏదో మాట చెప్పుకోవాలని కాదు నేను చెబుతుంది. గంటలు ప్రార్థనలో గడిపున్నాను కాబట్టి దేవుని సన్నిధికి ఏమండి నా ప్రార్థన చేరింది. స్ట్రైట్గా ఆ ద్వారం తెరవబడింది. అది
నువ్వేదో కొంచెం సేపు అమ్మా ఒళ్ళు నలగకుండా, కట్టుకున్న బట్టలు నలగకుండా వింటున్నావా? నేను ఎక్కువగా ఈ ప్యాంటు షర్ట్లు వేసుకొని ఇక్కడ నాకు సిగ్గుగా ఉంటుంది, లుంగి మీదనే ఉంటా, బన్నీని మీద ఉంటా, ఒక్కోసారి షర్టు కూడా వేసుకోను. ఎందుకంటే ఈ ప్యాంట్ ఈ షర్ట్లు ఉన్నా కానీ ఎక్కువసేపు చేయలేవు, ఎక్కువసేపు ఏమండి గోసి ఆడలేవు. అందుకని చొక్కా కూడా తీసేస్తా. ఎవరు అలా చేసేది? బాప్తిస్మా ఇచ్చే యోహాను. ఏమండి ఈ మైమరువులు ఎన్ని, ఈ మైమరువులు మీరు చాలాసార్లు వచ్చినప్పుడు నా ఒంటి మీద చొక్కా కూడా ఉండదు, ఏదో బనీన్ ఉంటుంది, లేకపోతే పాత చొక్కా ఒకటి వేసుకుని ఉంటా. ఎందుకో తెలుసా? చెమటలు గారిపోతుంటాయండి. సీమిడి పూసేసుకుంటానండి, సీమిడి పూసేసుకుంటా, కళ్ళ నీళ్ళు కారిపోతూ ఉంటాయండి. ఇక్కడ సంఘం కట్టాలంటే ఏమండి ఒక ప్రవక్త కావాలని చెప్పాడు సీనియర్ పాస్టర్ గారు. నాకు మనసులో భయం, సంఘం కట్టబడాలి అని, కట్టబడిన సంఘం నిలబెట్టాలి, దేవుని రాజ్యంలో చేర్చాలని. ఒక సంఘ కాపరిగా, ఒక కాపలాదారులాగా ఆయన సన్నిధిని అంటిపెట్టుకొని ప్రయాసపడుతూ ఉండాలి. దేవుడి బిడ్డలారా, నీవు నీ కుటుంబాన్ని కాపాడాలనుకోవాలనుకుంటే, నీ కుటుంబంలో కార్యాలు జరగాలనుకుంటే, ఆశీర్వాదకరంగా నీ కుటుంబాన్ని మార్చుకోవాలనుకుంటే నువ్వు కూడా దేవుని సన్నిధిని వెతకాలి. 105వ కీర్తన 5 వచనం 6 వచనాలు మీరు చూస్తే ఆయన సన్నిధిని వెతకండి, ఆయన ప్రభావం వెతకండి, ఆయన బలమును వెతకండి, ఆయన నామమును స్తుతించండి అని రాయబడింది. ఏ అవకాశం మోకరించి చిన్న ప్రార్థన చేసుకుంటే సైతాను కథలు, నీ భావాలు, నీ తలంపులు, ఆలోచనలు కూడా మార్పు చెందవు, నూతనీకరించబడవు. అందుకని దేవుడు బిడ్డలారా, ఎక్కువ సమయంగా నువ్వు దేవుడిలో గడిపితే అప్పుడు నువ్వు మార్చబడతావు. దేవుడి బిడ్డ నూతనత్వం పొందుతావు, పరిశుద్ధపరచబడతావు. అప్పుడు నీ ప్రార్థన దేవుడి సంగతి చేరుతుంది. ఫోన్లో ప్రార్థన చేయగలే కార్యం జరిగింది ఎందుకంటారంటే అప్పటికి అభిషేకించబడి ఉన్నాం కాబట్టి. ఆమేన్. దేవుడికి మహిమ కలుగును గాక, దేవుడికి మహిమ కలుగును గాక. కృతజ్ఞత కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి, సత్యమును అనుసరించడానికి దైవ జ్ఞానం కలిగి ఉండాలి. పిల్లరా, మనం దేవుని సన్నిధిలో మనల్ని మనం అప్పగించుకోవాలి, సమర్పణ చేసుకొని. అప్పుడు సమృద్ధిగా ఆశీర్వాదంతో దేవుడు మనం నింపగలుగుతాడు. అందరూ లేచిన పడతామండి. పరిశుద్ధమైన తండ్రి, సర్వాధికారి, వందనాలు, స్తోత్రాలు. వాక్యం ద్వారా తేటగా మాతో మాట్లాడావు నాయన. వాక్యం నెరవేర్చి మీ సన్నిధి దీవెనతో నింపండి. మీరు మహిమ పొందుకోమని దయని వేడుకుంటూ యేసు నామమున ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్.